ఓకే. హాయ్, హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ నగరంస్ లేటెస్ట్ ఎపిసోడ్. సో 2021, 22 అండ్ అలాగే 23లో కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్‌కి నిజంగా ఒక విధంగా చెప్పాలంటే చాలా కష్టమైన 3 సీజన్స్. ఎందుకంటే వాళ్ళ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అలా హ్యాట్రిక్ అంటే 3 ఇయర్స్ క్వాలిఫై అవ్వకపోవడం అనేది అసలే ఎప్పుడు వినలేదు, చూడలేదు. అండ్ అలాగే ఆ 3 ఇయర్స్‌లో కూడా ఎప్పుడైతే ఆ వార్నర్ ఇష్యూ జరిగిన తర్వాత అసలు ఆ 3 ఇయర్స్ చాలా అన్‌స్టేబుల్ అయింది టీమ్. అసలు మళ్ళా మనం పాత ఎస్ఆర్‌హెచ్‌ని చూస్తామా అని చాలా మంది ఫీల్ అయ్యారు. ఇంకా దాని గురించి ఇంకా డీప్‌గా మనం చాలా విషయాలు మాట్లాడాలి. ఈరోజు ఎస్ఆర్‌హెచ్ పే బ్యాక్ టైమ్. కానీ దట్ పార్ట్ ఆఫ్ ఎపిసోడ్ మనం సెకండ్ హాఫ్‌లో చూద్దాము. కానీ ప్రస్తుతానికైతే మనము బ్లాక్ బాస్టర్ క్లాష్ మొన్న వీకెండ్‌లో జరిగిన ఆర్‌సీబీ, సీఎస్‌కే క్లాష్ గురించి అండ్ ప్లే ఆఫ్స్ గురించి అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా ప్రివ్యూస్ ఫర్ క్వాలిఫైయర్ అండ్ ఎలిమినేటర్ ఇవన్నీ ఉండబోతున్నాయి ఎపిసోడ్‌లో. సో కొంచెం గ్యాప్ ఎక్కువైంది. బట్ వి ఆర్ గోయింగ్ టు గివ్ యూ ఆల్ ద వాటెవర్ ఏమైతే మేము మిస్ అయ్యామో లాస్ట్ 2 వీక్స్‌లో అన్నీ హోప్‌ఫుల్లీ విల్ బి ఏబుల్ టు గివ్ ఇట్ ఆల్. సో ఎప్పటిలాగే రాహుల్ ఉన్నాడు. సో ముందుగా వెల్కమ్ రాహుల్. అసలు ఆర్‌సీబీ అండ్ సీఎస్‌కే క్లాష్ నిజంగా హైప్‌కి తగ్గట్టుగా జరిగింది. సో ఆ మ్యాచ్ ఫాలో అయ్యావా? అండ్ అలాగే సీఎస్‌కేని నాకౌట్ చేశారు ఆర్‌సీబీ వాళ్ళు. వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచారు. సో మరి ఈసాల కప్ నమ్మదే. మరి విమెన్స్ అయితే ఆల్రెడీ విమెన్స్ ప్రీమియర్ లీగ్ గెలిచేశారు. సో అదే లేడీ లక్ మన మెన్స్ టీమ్‌కి కూడా కొంచెం కలిసొచ్చి ఇంకా పీకింగ్ ఎట్ ద రైట్ టైమ్ అంటారు చూడు అలాగా అన్నీ కలిసొచ్చి ఆర్‌సీబీకి ఈసాల కప్ నమ్మదే అవ్వబోతుందా? లేదంటే అసలు ఏంటి? అసలు ఆ మ్యాచ్ చూసావా? వాట్ ఆర్ యువర్ రియాక్షన్స్? అంటే ఏంటో మరి ఈ స్క్రిప్ట్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంది రాజు. అండ్ నువ్వు లేడీ లక్ అంటున్నావు. ఆ రోజు మ్యాచ్ చూడడానికి ఫైనల్ లీగ్ మ్యాచ్ సిఎస్కేతో స్మృతి మందాన కూడా ఉండే క్రౌడ్ లో, ఆర్సీబీ డబ్ల్యూపీఎల్ ఛాంపియన్. నాకు అర్థం కావట్లే. అంటే ఫస్ట్ ఒక మ్యాచ్ క్లోజ్ వచ్చారు కేకేఆర్ తో, 1 రన్ తో ఓడిపోయారు. కరణ్ శర్మ మ్యాజిక్ చేసాడు, 3 సిక్స్లు కొట్టి. బట్ దాని తర్వాత జీటీతో 2 మ్యాచ్లు గెలిచారు. సన్ రైజర్స్ తో గెలిచారు. అసలు ఫస్ట్ వీటన్నిటికంటే ముందు అది ఓకే ఫ్లూక్ అనుకున్నాం. బట్ ఇలా నడుస్తూనే ఉంది. ఇంకా అందరినీ కొట్టేశారు. అంటే ఒకటి చెప్పుకోవాలి, ఆర్సీబీ వాళ్ళు స్టార్టింగ్ లో కాంబినేషన్ సరిగ్గా సెట్ చేసుకోలేదు. ఒక్కసారి సెట్ అయిన తర్వాత స్వప్నిల్ సింగ్ అనే ఒక ప్లేయర్ వచ్చాడు. అక్కడి నుంచి రెస్ట్ ఈజ్ హిస్టరీ లాగుంది. అండ్ ఇప్పుడు విల్ జాక్స్ ఉండి లేకపోయినా కానీ సూపర్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు. అంటే యాక్చువల్లీ మెచ్చుకోవాలి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఐపీఎల్ ఒకలాగా ఆడి ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్లేయర్స్ తో ఆడడం. దిస్ ఇస్ కంప్లీట్ టర్న్ అరౌండ్. అంటే నేను ఐ హ్యావ్ నథింగ్ బట్ క్లాప్స్ ఇక్కడ. ఎందుకంటే వెరీ మచ్ అవుట్ ప్లే చేశారు సిఎస్కేని. నీకు 18 రన్స్ మార్జిన్ తో గెలవాలి, ఫైనల్ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవ్వాలన్న ఈక్వేషన్ ఉంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఈ ఐపీఎల్ లో మనం చూస్తున్నాం, ఎస్పెషల్లీ మనం సెకండ్ బ్యాటింగ్ చేయకుండా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు అవతల టీంలో ఎంత పెద్ద టార్గెట్ అయినా చేజ్ చేస్తున్నాడు. 262నే నువ్వు చేజ్ చేసి పడేశారు. అలాంటిది నీకు ఒక టార్గెట్ కి నువ్వు 20 రన్ల దగ్గరలో వస్తే చాలు అనే సిచ్యువేషన్ నుంచి మనకు ఫేవర్ గా నీకు రిజల్ట్ తెచ్చుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఆల్ క్రెడిట్ టు ఆర్సీబీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఫాఫ్ చూసి మస్తు ఇంప్రెస్ అయ్యాను. అంటే ఈ సీజన్ స్టార్టింగ్ లో తను ఇంకా ఫినిష్డ్, అసలు ఎందుకు పెట్టుకున్నారు పాపని, ఇంకా ఇంకా ముసలాళ్ళని తీసేయాలి టీంలో నుంచి అన్నట్టు మాట్లాడారు. బట్ తను ఎందుకు అంత క్లాస్ క్రికెటర్, ఎందుకు అంత మంచి లీడర్ అనేది ప్రూవ్ చేశాడు. అండ్ ఈ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉండేనో, జడేజా బౌలింగ్ వేస్తున్నప్పుడు ఫాఫ్ కి అది చాలా అన్ఫేవరబుల్ మ్యాచ్ అప్. అది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ మీద ఫాఫ్ స్ట్రగుల్ అవుతాడు. కానీ తను ఛాన్స్ తీసుకొని మనకు మార్జిన్ ఆఫ్ విక్టరీ ఇంపార్టెంట్ అని చెప్పి తను జడేజాని అటాక్ చేశాడు. అండ్ ఐ థింక్ అక్కడి నుంచి ఇట్ వాజ్ ఆల్ ఆర్సీబీస్ గేమ్. కొంచెం ఆ సిఎస్కే వాళ్ళు గుంజినా కానీ చివరిలో ఇట్ వాస్ స్పెక్టాక్యులర్. ద వే దే బ్యాటెడ్, ద వే దే బోల్డ్. కొంచెం సిరాజ్ మియా చాలా ట్రై చేశాడు అంటే సిఎస్కేకి గెలిపించడానికి. సమర్పించడానికా? చాలా ట్రై చేశాడు, కానీ ధోని సార్ బాల్ పోగొట్టి ఒక పెద్ద తప్పు చేశాడు. అంటే నిజంగా రాహుల్, ఐ థింక్ యూ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. ఎందుకంటే నువ్వు చాలా దీని గురించి అంటే ఆర్సీబీ వెన్ దే ప్లే ఎట్ దేర్ హోమ్ గ్రౌండ్, డెఫినెట్లీ ఎవ్రీ వన్ నోస్ దట్ చిన్నస్వామి ఈజ్ అ చేజింగ్ గ్రౌండ్. అండ్ ఈ సీజన్లో అంటే
కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు ఆ అవుట్‌ఫీల్డ్ అది కొంచెం ఆ సబ్‌వే సిస్టమ్ అవన్నీ కొంచెం వర్క్స్ జరిగే టైంలో అవుట్‌ఫీల్డ్ కొంచెం స్లోగా ఉండి మనము చిన్నస్వామి స్లో అవ్వడం చూసాం. బట్ దిస్ ఈస్ బ్యాక్ టు ద ఒరిజినల్ చిన్నస్వామి దట్ వి ఆల్ నో అండ్ ప్రాపర్ రన్ ఫెస్ట్ అనమాట. సో, టాస్ ఓడిపోయాడు ఫాఫ్ అక్కడ. వాళ్ళేమో ఫస్ట్ బ్యాటింగ్ జేయాలి. అండ్ ఆబ్వియస్‌లీ వాళ్ళు లాస్ట్ 6 గేమ్స్ నుంచి సేమ్ సిట్యుయేషన్ ప్రతీదీ నాకౌటే వాళ్ళకి. ఆ లాస్ట్ 6 గేమ్స్‌లో ఏదో ఒక్కటి ఓడిపోయినా ఇంక ప్లే ఆఫ్స్ పోయినట్టే. అట్లా ప్రెషర్‌ని తట్టుకుంటూ లాస్ట్ మ్యాచ్ దట్ టు సీఎస్‌కే ఈస్ నో ఈజీ టీమ్ అండ్ అక్కడ అవతల పక్క ఎంఎస్ ధోని ఫైనల్ సీజనా లేదంటే ఫేర్‌వెల్ సీజనా ఇట్లాంటి చాలా టాక్స్ నడుస్తున్నాయి. అండ్ సీఎస్‌కే వాళ్ళు గూడా దే హావ్ ఎ డీసెంట్ లైనప్. ఓకే. వాళ్ళకి బౌలింగ్ కొంచెం మైనస్ అయింది. ఇంజ్యూరీస్ అండ్ అలాగే కొంతమంది ప్లేయర్స్ వెనక్కి వెళ్ళిపోవడంతోటి. సో, బట్ స్టిల్ అక్కడ బ్యాటింగ్ డిపార్ట్మెంట్‌లో చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ సెంచరీలు కొట్టాడు. శివన్ దుబే ఫార్మ్ చూపిచ్చాడు. అండ్ ధోని కూడా ఫినిషింగ్ టచెస్ చూపిచ్చాడు. ఇంకా అందరూ అనుకున్నారు ఓకే. ఏముంది అది ఇప్పుడు మనకి ఎట్లా అయితే సీఎస్‌కేకి ఎప్పుడైతే నువ్వు లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తావో ఏ ప్లేయర్ క్లిక్ అవుతాడని, వాళ్ళే క్లిక్ అవుతారు. ఎస్పెషల్లీ డ్యూరింగ్ క్రంచ్ గేమ్స్. సో, అట్లా ఏమో రహానె కూడా మంచిగా ఇంకా మళ్ళా ఈ లాస్ట్ గేమ్‌లో ఏమన్నా ప్రభావం చూపిస్తాడేమో అని చాలా హై హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో చూసారు. అండ్ సర్ప్రైజింగ్‌లీ రచిన్ రవీంద్ర తను ఆల్మోస్ట్ ఐపీఎల్ మొత్తం ఫ్లాప్ అయ్యాడు. లాస్ట్ క్రంచ్ మ్యాచ్‌లో క్లిక్ అవ్వబోతుంటే అన్‌ఫార్చునేట్‌లీ హి గాట్ రన్ ఔట్. సో, అసలు చాలా అది మూమెంట్స్ చాలా ఉన్నాయి. కామికల్ రన్ అవుట్ అది. శివం దుబే లాస్ట్ 3 మ్యాచెస్ అసలు రన్‌లు కొట్టట్లేదు. అలాంటప్పుడు రచిన్ రవీంద్ర సెల్ఫిష్‌గా ఉండాల్సింది కదా! తను ఎందుకు ఇచ్చేసాడు అసలు వికెట్ అట్లా? యాహ్! అంటే మేబీ ఐ థింక్ ఎవరు 'డానీ మారిసన్' ఎవరో కామెంటర్‌లో కూడా చెప్పారు. ఈ సీజన్‌లో ఐ థింక్ హైయెస్ట్ రన్ ఔట్స్ చిన్నస్వామిలో జరిగినాయంట. ఐ థింక్ సమ్ నంబర్ ఏదో చెప్పారు. 16, 17 లో ఎక్కువ శాతం అయి జరిగినాయా? లేదంటే టోటల్‌గా 16 ఆర్‌సీబీలో జరిగినాయా? నాకు నంబర్ కరెక్ట్‌గా గుర్తులేదు గానీ, హైయెస్ట్ నంబర్ ఆఫ్ రన్ ఔట్స్ అక్కడ జరిగినాయి. అండ్ వన్ రీజన్ అంటే ఇప్పుడు మనం మరీ టూ మచ్ అనాలిసిస్ నేనేం చెప్పలేను గానీ, బట్ ఒక్కటేంటంటే చిన్నస్వామి బేసిక్‌గా అగ్గిపెట్టెలాగా ఉంటది. సో, నీకక్కడ సౌండ్ కొంచెం ఏంటంటే ఒక్కొక్కసారి బ్యాటర్స్ ఇద్దరు వాళ్ళ లేదంటే హై క్యాచ్ వచ్చినప్పుడు డీప్‌లో ఒక్కొక్కసారి కాల్ వినబడకపోవడం ప్లేయర్స్ మధ్యలో ఇట్లాంటివి జరుగుతానే ఉంటాయి. సో, అది రచిన్ రవీంద్ర తను డీప్‌కి కొట్టినప్పుడు ఐ థింక్ ఇంకొకటేంటంటే నీకక్కడ ఐ థింక్ రచిన్ రవీంద్ర, శివన్ దుబే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు బాల్ వాచింగ్ నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు సిట్యుయేషన్. సో, అంటే అది డెఫినైట్‌లీ 2 అని నేను చెప్పను. అలా అని చెప్పి మేబీ అంటే కొంచెం వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ కొంచెం బెటర్‌గా ఉండుంటే ఆ రన్ ఔట్ అవాయిడ్ చేసుండేవాళ్ళు. ఒకసారి కొట్టగానే శివన్ దుబే సింగిల్ కొట్టాడు. సెకండ్‌ది ఐ థింక్ రచిన్ రవీంద్ర కమిట్ అయింది దూబే చూడలేదు. లేదంటే దూబే వద్దనింది రవీంద్ర చూడలేదు. ఏదో మొత్తం మీద ఒక మిస్‌కాల్కులేషన్ జరిగిందక్కడ. అండ్ కొంచెం చిన్నస్వామిలో ఇట్లాంటివి జరగడానికి ఆస్కారం ఎందుకనేది నేను ఆల్రెడీ చెప్పాను. అక్కడ టూ మచ్ నాయిస్ ఉంటది. ఇంకా లిటరల్‌గా నీకు చెవిలో జోరీగలు పరిగెడుతూ ఉంటే ఎట్లుంటదో అది ఆ ఫీలింగ్ ఉంటానే ఉంటది. హావింగ్ వాచ్డ్ క్వైట్ ఎ ఫ్యూ గేమ్స్ అట్ చిన్నస్వామి ఐ కెన్ టెల్ యూ దిస్ మచ్. ఇట్స్ టూ లౌడ్ అండ్ ఎస్పెషల్లీ ఆర్‌సీబీ గేమ్స్‌కైతే ఇంకసలు చెప్పనక్కర్లేదు. సో, యాహ్! అంటే అసలు ఆర్‌సీబీ వాళ్ళకి అంటే లాస్ట్ వరకు ప్రతీదీ గూడా అంటే మరలా సీఎస్‌కే ఎందుకంటే ఆబ్వియస్‌లీ సీఎస్‌కే వాళ్ళకి మంచి రికార్డ్ ఉంది ఆర్‌సీబీ పైన. సో, మళ్ళా ధోని మ్యాజిక్ చేసి ఇంకా మ్యాచ్ కొట్టేస్తాడా అనే రకమైనటువంటి స్టేజ్ వరకు ఎళ్ళిపోయారు. ఎందుకంటే స్టార్టింగ్ విత్ మనకి ఫస్ట్‌లో కొంచెం ఆ రెయిన్ ఎఫెక్ట్ కూడా కనపడింది. మరలా మ్యాచ్ రెయిన్ ఔట్ అయిపోతదా? ఇట్లా ప్రతీదీ చూస్తే నీకు కొంచెం ఆ రోజు వైబ్స్ అన్నీ కొంచెం ఆర్‌సీబీకి ఎగెయిన్స్ట్‌గా ఉన్నాయి. బట్ ఎక్కడ టర్న్ అయింది అనేది నువ్వు ఆల్రెడీ చెప్పావు. ఐ థింక్ దట్ రవీంద్ర జడేజా స్పెల్ వేర్ ఫాఫ్ టుక్ ఇట్ ఆన్. ఐ థింక్ దట్ ఈస్ ద మార్క్. దట్ ఈస్ ద స్టాంప్ ఆఫ్ అథారిటీ. ఇప్పుడు మనకి ఎట్లయితే ఎస్ఆర్‌హెచ్ గురించి, ప్యాట్ కమిన్స్ గురించి చెప్పినప్పుడు, అరే మీరు ఇంత ఎట్లా ఆడినా పర్వాలేదు. బట్ వి వాంట్ టు హావ్ దట్ ఇంటెంట్ అండ్ మనం ఓకే. కొన్ని మ్యాచెస్‌లో 100కో, 120కో ఆల్ ఔట్ అవుతాం. బట్ పర్వాలేదు. బట్ మనం ఇంటెంట్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కావద్దని ఎట్లయితే ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి అట్లా ఆడుతున్నారో మన ఎస్ఆర్‌హెచ్ వోళ్ళు. ఐ థింక్ ఆర్‌సీబీ ఆల్సో డెఫినైట్‌లీ వాళ్ళకి కూడా మన ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ హైదరాబాదే అదృష్టం కలిసొచ్చింది వాళ్ళకి. హైదరాబాద్‌లో గెలిచినప్పటి నుంచి ఇంకసలు వాళ్ళకి ఇంకా నాన్ స్టాప్‌గా గెలుస్తానే ఉన్నారు. సో, అండ్ ఈవెన్ ఎక్సైటింగ్ కోహ్లీ టైమ్స్ ఇఫ్ కూడా యూ ఆర్ ఆర్‌సీబీ సూపర్ ఫ్యాన్. స్టార్ట్ చేశాడు. అసలు కోహ్లీ కూడా సూపర్ స్టార్ట్ చేశాడు. ఇన్నింగ్స్ ఏడా సెంచరీ కొడతాడా అన్నట్టుండే. కానీ అనవసరంగా నీకు శాంట్నర్‌ని నువ్వు ఎప్పుడైనా జాగ్రత్తగా ఆడుకోవాలి. శాంట్నర్ లాంటి బౌలర్‌ని. ఇప్పుడు ఒకవేళ శాంట్నర్‌కి ఆ వికెట్ ఇవ్వకపోతే కోహ్లీ డూప్లెస్ అక్కడే మూసేసేవాడు. 230, 240 ఈజీ కొట్టేవాడు.
అండ్ ఫాఫ్ డిస్మిసల్ కూడా వెరీ అన్లక్కీ డిస్మిసల్ అది. దాని గురించి కొంచెం లైట్ గా కాంట్రవర్సీ కూడా అయింది. ఇప్పుడు ఆర్సీబీ వాళ్ళకి ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఎవరు మాట్లాడుకోవట్లేదు, కానీ అది కొంతమంది నాట్అవుట్ అని కూడా అంటున్నారు. వెరీ అన్ఫార్చునేట్ డిస్మిసల్ అది. తను ఇంకా రజత్ పట్టిడారు అక్కడ పాప్ అవుట్ అవ్వకపోతే ఇంక వెళ్ళిపోయేది మ్యాచ్. ఇంకా నీకు ఇంకా డీప్ వెళ్ళిపోయేది నీకు. వాళ్ళు ఈ 220 కంటే ఇంకా ఎక్కువ కొట్టేవాడు. బట్ నీకు ఎన్ని వికెట్లు పడుతున్నా ఏమైతున్నా కానీ టెంపో మాత్రం డౌన్ కాకుండా క్యామ్ గ్రీన్ వస్తాయి, క్యామ్ గ్రీన్ డీకే వస్తాడు. డీకే ఆఖరికి ఈ సీజన్ మొత్తం గమ్మున ఉన్న మ్యాక్స్వెల్ సార్. ఇప్పుడు విల్ జాక్స్ వెళ్ళిపోతే అమ్మ ఏమైపోతుంది సడన్ గా ఈ విన్నింగ్ స్ట్రీక్ దెబ్బతింటది అని అందరూ భయపడ్డారు. బట్ మ్యాక్స్వెల్ సార్ కూడా లైట్ గా ఫామ్ లోకి వచ్చాడు. ఏందయ్యా ఇది అన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఆర్సీబీకి అనుకుంటే. అదే అంటే మోస్ట్ షాకింగ్ ఏంటంటే ఇప్పుడు వరల్డ్ కప్ వస్తుంది ఒక 2 నెలల్లో. అసలు ఎవరు ఈ అన్ని టీమ్స్ లోకి ది బెస్ట్ ఫినిషర్ ఒక 2-3 తీసుకురండి బయటకని అంటే డెఫినెట్లీ మ్యాక్స్వెల్ బీ ఇన్ దట్ లైన్. సో అట్లాంటి అంటే ఆఫ్ కోర్స్ ఈ స్ట్రగ్లింగ్ దిస్ ఐపీఎల్ కొంచెం అనుకున్న రేంజ్ లో తనకి అంటే బౌలింగ్ లో కొంచెం డీసెంట్ గా ఏదో నెట్టుకొస్తున్నాడు మంచిగానే. అంటే ఎక్స్పెక్టేషన్స్ మించి బాగానే వేస్తున్నాడు బౌలింగ్ విషయంలో. అసలు జనరల్ గా మ్యాక్స్వెల్ అంటే వీ ఓన్లీ ఎక్స్పెక్ట్ హిమ్ టు డెలివర్ విత్ ద బ్యాట్. బట్ ఈ సీజన్ లో తనకి అంత మంచిగా నడవట్లేదు. సో ఆర్సీబీ వాళ్ళు ఇంకా డీకే పర్చేదారు అంటే నార్మల్ సిచ్యువేషన్ లో మనం అనుకుంటాం ఓకే కోహ్లీ ఫాఫ్ మహా అయితే మ్యాక్స్వెల్ వచ్చేయాలి 1 డౌన్ 2 డౌన్ తనకున్న ఎబిలిటీకి, తనకున్న రెప్యుటేషన్ కి, తనకున్న స్కిల్ కి, తనకి హిస్టరీకి అంటే ఇంకా అంత ఆ టైప్ లో ఆర్సీబీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. బట్ ఎవ్రీవన్ న్యూ దట్ యునో ఎందుకు మ్యాక్స్వెల్ ని అంత వెనకాల ఎందుకు పంపించారు అనేది అది తెలిసిన విషయమే. బట్ ఆ స్టేజ్ లో కూడా వచ్చి ఎవ్రీవన్ డిడ్ దేర్ జాబ్. అంటే నీకు వెన్ ద ఎంటైర్ టీమ్ ఈస్ ఆన్ ద సేమ్ పేజ్ నీకు రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది కనపడడానికి ఆర్సీబీ బ్యాటింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సేమ్ టెంపో మెయింటైన్ చేశారు, సేమ్ ఇంటెంట్. ఇంకా ఐ థింక్ ఇందాక నువ్వు స్వప్నిల్ సింగ్ అన్నావు కదా, అసలు ఆర్సీబీ వాళ్ళ చేంజ్ ఆఫ్ ఫార్చ్యూన్స్ కి యూనో ఎప్పుడైతే స్వప్నిల్ సింగ్ వచ్చాడో కొంచెం బ్యాలెన్స్ సెట్ అయింది అది అని. ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు మనం వీ కెన్ టాక్ అబౌట్ ప్లేయర్స్ లైక్ ఫాఫ్ అండ్ కోహ్లీ ఫర్ యూనో ఎంతసేపు అన్నా మాట్లాడచ్చు వాళ్ళ గురించి, ఎంత చెప్పినా తక్కువే. కొత్తగా చెప్పాల్సింది పెద్దగా ఏమి ఉండదు. కానీ ఐ థింక్ పటిడార్ ఆల్సో డిజర్వ్స్ ఎ లాట్ ఆఫ్ క్రెడిట్. ఎందుకంటే నీకు అక్కడ కరెక్ట్ గా హైదరాబాద్ మ్యాచ్ లో మన మయాంక్ మార్కండేయన్ చితకొట్టినప్పటి నుండి ఐ థింక్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్ లో తను కొంచెం ఫస్ట్ హాఫ్ లో కొంచెం డౌన్ ఉన్నాడు పతిదారు. అండ్ అండ్ ఇంకొకటి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే అసలు ఈ ఐపీఎల్ ముందే ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ లో పటిడార్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అంటే అసలు చాలా జనరల్ గా నీకు ఎప్పుడెప్పుడు కంట్రీకి ఆడదామా అని వెయిట్ చేస్తూ ఉండి కంట్రీకి ఆడే అవకాశం వచ్చినప్పుడు వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీని చేతులారా మనవాడు అరే అసలు చాలా ఘోరంగా అసలు ఇంకా జనాలు అయితే ట్రోల్ చేసి ఇంకా అసలు చాలా ఘోరంగా ఉన్న సిచ్యువేషన్ లో ఆ సిచ్యువేషన్ నుంచి సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ చేంజ్ ఆఫ్ ఫార్చ్యూన్స్. అండ్ పటిడార్ కూడా ఐ థింక్ ఎప్పుడు కూడా నీకు ఐపీఎల్ టీంలో సక్సెస్ ఎక్కువగా అంటే ఎక్కువ సక్సెస్ చూసిన టీమ్స్ లో మనం చూసే కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే దేర్ డొమెస్టిక్ ప్లేయర్ స్టాండప్. అండ్ అది ఇక్కడ మనకి ఆర్సీబీలో ప్లేయర్స్ లైక్ పతిదార్ అండ్ యష్ దయాల్ గురించి అయితే ఇంకా మనం ఐ థింక్ హీ డిజర్వ్స్ ఎ లాట్ ఆఫ్ స్పెషల్ క్రెడిట్ యాజ్ వెల్. ఓకే ధోని బాల్ బయట కొట్టేశాడు కాబట్టి మళ్ళా వాళ్ళు వేరే వాళ్ళు ఇచ్చారు కాబట్టి కొంచెం యూనో ఆ డ్యూ ఫ్యాక్టర్ అనేది ఆ కొత్త బాల్ పైన ఎక్కువ ఉండే అవకాశం ఉండదు కాబట్టి కొంచెం ఆ బాల్ ని గ్రిప్ చేయగలగడం, స్లోవర్ బాల్ అనుకున్నట్టుగా వేయడం అన్ని జరిగినాయని చాలా మంది ఆర్గ్యూ చేయొచ్చు. కానీ పిచ్చెస్ చాలా వెరైటీ బిహేవ్ చేస్తారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో నీకు అంత టర్న్ వస్తుండే, సెకండ్ ఇన్నింగ్స్ లో మరి కొంచెం ఆ మాయిస్ట్ అవుట్ఫీల్డ్, ఎందుకంటే వర్షం పడింది, మ్యాచ్ జరుగుతున్నప్పుడు వర్షం పడింది, దానివల్ల నీకు ఎంత ఎఫెక్ట్ పడింది. నీకు సెకండ్ ఇన్నింగ్స్ లో పెద్ద టర్న్ ఏం కాలేదు, లైట్ గా కొద్దిగా పర్చేజ్ వచ్చింది. కానీ ఇట్ వాజ్ లైక్ పర్ఫెక్ట్ బెంగళూరు వికెట్. అట్లాంటి పర్ఫెక్ట్ బెంగళూరు వికెట్ పైన వీళ్ళు 218 చేసేస్తారు అనుకోవడం ఇట్ వాజ్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ ఏమో స్ట్రేంజ్ గా ఆడారు సిఎస్కే వాళ్ళు. లేదు కొంచెం నువ్వు చెప్పినట్టుగా ఆ రెయిన్ ఫ్యాక్టర్ వల్ల కొంచెం కొన్ని ఏరియాస్ లో ఎస్పెషల్లీ వెన్ ద హిట్ ఇట్ ఫర్ 4s and 6s అండ్ అలాగే కొంచెం ఆ డ్యూ ఫ్యాక్టర్ వల్ల కూడా నీకు ఒకసారి లాకీ ఫర్గ్యూసన్ నక్కల్ బాల్ ట్రై చేస్తాడు. నక్కల్ బాల్ ట్రై చేస్తే అది ఏకంగా హై ఫుల్ టాస్ నో బాల్ కూడా అవుతుంది. అట్లా 2-3 సార్లు ఈ ఫాస్ట్ బౌలర్స్ ఏదన్నా వేరియేషన్ వేద్దాం అనుకుంటే ఆ బాల్కు ఉన్నటువంటి ఆ మాయిశ్చర్ వల్ల they were not able to grip it properly. So that was a clear indication. Even Yash Dayal కూడా హై ఫుల్ టాస్ లెగ్ స్టెంప్ హిప్ దగ్గర ఎవరైనా వేస్తారు అసలు ఎంఎస్ ధోనికి, డెఫినెట్లీ ఇట్ వాజ్ యునో a yorker that has gone wrong and ended up as a full toss. సో అది అందరికీ తెలిసిన విషయమే. కానీ నీకు
అదే కదా దినేష్ కార్తిక్ కూడా ఐ థింక్ ఆర్సీబీ వాళ్ళ పోస్ట్ మ్యాచ్ రియాక్షన్స్ వీడియోలో చెప్పాడు ఇట్లా, ఎప్పుడైతే మనం ఆ బాల్ బయట కొట్టామో అక్కడే మనకి లక్ తిరిగింది అది ఇది అని ఎంఎస్ ధోని బాల్ నీకు బయట చూడు, కొట్టాడు. మ్యాచ్ అంతా ఆర్సీబీకి అగేన్స్ట్ లక్ యాక్ట్ చేస్తుండే. టాస్ గెలవకపోవడం కానీ, హాఫ్ రన్అట్ కానీ, నీకు తర్వాత అంతా అయిపోయిన తర్వాత నీకు ఇదేంటి ఈ రచిన్ రవీంద్ర ఇంకా నీకు ఈ రహానే పార్ట్నర్షిప్ కానీ, ఇంకా నీకు చాలా పిచ్చి ఈజీగా అనిపించడము, నీకు బాల్ తడిగా అయిపోవడము, బాల్ చేంజ్ చేయమంటే ఎంపైర్ కూడా ఏం కాదు పర్లే ఆడేయండి అనడము, కోహ్లీ పోయి లైట్ గా ఆర్గ్యూ చేయడము, ఇదంతా అవుతోంది. బట్ ఒక్కసారి మళ్ళీ ఆ రన్అట్ అయింది చూడు, సిఎస్కే వాళ్ళు చేతులారా చేసుకొని అక్కడి నుంచి టర్న్ అయ్యి మళ్ళీ జడేజా సిక్స్లు కొట్టాడు. మళ్ళీ జడేజా ధోని ఇద్దరు కలిసి చేసేస్తారు అనుకున్నారు. ఇక ధోని బయటికి బాల్ కొట్టాడు, అది ఇంకా అయిపోయింది, ఇక మూస్తారు ఆర్సీబీని, మళ్ళీ పరాజయమే అనుకున్నారు. బట్ అక్కడి నుంచి మళ్ళీ ఒక టర్న్ అవడం, ఐ థింక్ దిస్ డిజర్వ్స్ టు బి టాక్డ్ అబౌట్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచెస్ దిస్ సీజన్. 100%. అక్కడే ఆ స్టేడియం పక్కనే ఇటు పక్కన కబ్బన్ పార్క్ ఉంటుంది, అవతల పక్కన చర్చ్ స్ట్రీట్ ఉంటుంది, ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే అక్కడ ప్రెస్ క్లబ్ కూడా ఉంటుంది. సో మరి బాల్ ఎక్కడ ల్యాండ్ అయిందో నాకైతే తెలియదు, కానీ సిఎస్కే వాళ్ళ గుండెల్లో మాత్రం అది ల్యాండ్ అయిపోయింది ఒక పంచ్ బ్లో లాగా. అంటే ఎంఎస్ ధోని ఇంకేం చెప్తాం ధోని గురించి. పాపం సిఎస్కే వాళ్ళు అంటే వన్ స్పెసిఫిక్ రీజన్ ఏంటంటే ఈసారి ప్లే ఆఫ్స్ అండ్ ఫైనల్ అనేది చెన్నైలో పెట్టేసరికి నార్మల్గా సిఎస్కే ఫ్యాన్స్కి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, మా వాళ్ళు ఏది ఓడిపోరు, వీఆర్ ఆల్వేస్ ఇన్ ద టాప్ 4 అనే రకమైనటువంటి, అంటే వాళ్ళ హిస్టరీని బట్టి ఇంకా ఫ్యూ అదర్ రీజన్స్ని బట్టి వాళ్ళు ఆ రకమైనటువంటి హైప్ ఎప్పుడు మెయింటైన్ చేస్తారు. బట్ ఈ సీజన్ ఎస్పెషల్లీ ఫైనల్స్ చెన్నైలో ఉండేసరికి ఇంకా చాలా మంది, అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది దేవర్ ఎక్స్పెక్టింగ్ మేము టాప్ 4లో ఉంటాం అనేది క్వశ్చన్ కాదు, చెన్నైకి ఎప్పుడు వెళ్తాం అనేది క్వశ్చన్ అనే టైప్లో వాళ్ళు దే బిల్ట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. అన్ఫార్చునేట్లీ దే ఫౌండ్ వాంటింగ్ ఇన్ ద బ్యాక్ హాఫ్ ఆఫ్ ద సీజన్ వెన్ ఎవర్ పతిరన్న, ముస్తఫిజుర్ అండ్ అదే వాళ్ళ బౌలింగ్ ఎక్కడైతే షేకప్ అయిందో కంప్లీట్గా అక్కడ నుంచి ఆ హోల్స్ అనేవి క్లియర్ కనపడి గుజరాత్ వారు ఆల్రెడీ ఎక్స్పోజ్ చేస్తారు అది అహ్మదాబాద్లో. యూనో చెన్నై బౌలింగ్ వీక్నెస్ అవన్నీ కంప్లీట్గా ఎక్స్పోజ్ చేశారు. అండ్ మొన్న ఆర్సీబీ మ్యాచ్లో కూడా ఐ థింక్ ఒకవేళ చెన్నై వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే కనుక విత్ ద కైండ్ ఆఫ్ బౌలింగ్ దట్ దే హ్యావ్, ఐ డోంట్ ఆర్సీబీ డెఫినెట్లీ, అంటే వాళ్ళున్న ఫామ్లో వాళ్ళు చూపిస్తున్న ఇంటెంట్కి ఐఎమ్ ప్రెటీ ష్యూర్ దట్ వుడ్ హ్యావ్ బీన్ ఈజీ చేస్ ఫర్ ఆర్సీబీ. బట్ ఆల్ ఇన్ ఆల్ అంటే ఆ మ్యాచ్కి అసలు జియో వాళ్ళు అవని, స్టార్ వాళ్ళు అవని, ఎవరైనా అసలు ఒక 10 రోజుల నుంచి ఇంకా ఆ మ్యాచ్ గురించే మాట్లాడతా కంటిన్యూస్ గా భయంకరంగా హైప్ ఇచ్చారు. దట్ ఈస్ అతి, పబ్లిక్ లైక్స్ అతి, పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఎందుకు మనం ఇంకెక్కువ మాట్లాడక్కర్లా, రోహిత్ శర్మ నిన్ననే అనుకుంటా కదా ట్వీట్ చేశాడు ఈ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఎంత ఘోరంగా తయారవుతున్నారు. అక్కడ మనమేమో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ మ్యాచ్ జరుగుతుందా, వర్షం పడుతుందా, పడుతున్న వర్షం ఆగుతుందా, ఇవన్నీ టెన్షన్ పడుతుంటే వాళ్ళేమో ఆ నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరైనా ముందు రోజు నెక్స్ట్ డే జరుగుతున్న మ్యాచ్ గురించి మాట్లాడతారు కానీ ఎల్లుండి జరుగుతున్న మ్యాచ్ గురించి మాట్లాడతారా వాళ్ళ పిండాకులు కాకపోతే? లేదు నేను అంటున్నా కదా, రోహిత్ చాలా క్లియర్ గా సమ్మరైజ్ చేస్తాడు, అంటే ఆల్రెడీ తెలిసిన విషయమే, ఓపెన్ సీక్రెట్, కానీ నిన్న కొంచెం ఒక చిన్న మొట్టిగా ఇచ్చాడు బ్రాడ్కాస్టర్స్కి. ఏంటంటే మీకు ఓన్లీ లైక్స్, వ్యూస్ వీటి కోసమే కదా మీరు చేసే పని అనే టైప్లో గట్టిగా ఇచ్చాడు. ఐ థింక్ ఇట్ ప్రూవ్స్, ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ కూడా అదే కదా, వాళ్ళకి ఎప్పుడు కూడా అరే ఈ రోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ అండ్ సమ్ అదర్ టీమ్ ఆడుతుంటే వాళ్ళ గురించో, వాళ్ళ ఛాన్సెస్ గురించో, లేదంటే అపోజిషన్ లో ఏం జరిగింది, వాళ్ళు ఎందుకు ప్లేయర్స్ కి పోలేదు, దీని గురించి ఎవరైనా డిస్కస్ చేస్తే ఇట్ వుడ్ మేక్ కంప్లీట్ సెన్స్ ఫర్ క్రికెట్, నిజంగా క్రికెట్ ని క్రికెట్ లో చూసే వాళ్ళకి. బట్ మనకు తెలిసిందే కదా, మనకి ఈ చాలా కాలంగా అంటే ఒకప్పట్లో ఈఎస్పిఎన్ అనే ఛానల్ ఉన్నప్పుడు ఆ రోజుల్లో బ్రాడ్కాస్టింగ్ క్వాలిటీ కానీ, ఆ రోజుల్లో వాళ్ళు మెయింటైన్ చేసే స్టాండర్డ్ కానీ చాలా డిఫరెంట్ ఉండేది. ఈ రోజుల్లో ఇట్స్ ఆల్ బికమింగ్ అబౌట్ యూనో ఏదో ఇది కూడా ఏదో సీరియల్ ఛానల్లా చేసేస్తున్నారు, అంటే ఎంటర్టైన్మెంట్ డ్రామా ఛానల్ లాగా. సో ఎనీవేస్ యూనో అసలు ఆర్సీబీ వాళ్ళు ఐ థింక్ నిజంగా లాస్ట్ 6 మ్యాచెస్ గెలవడం అండ్ దట్టు వాళ్ళ లక్ కరెక్ట్గా అక్కడ హైదరాబాద్లో టర్న్ అయింది, అప్పటి నుంచి కూడా ఇంకా వెనక్కి తిరగలేదు. అండ్ నిజంగా వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు, 6 గెలిచారు. బట్ నిజంగా వాళ్ళు ఎలిమినేటర్ విన్ అయితే కనుక, ఇఫ్ దే డూ ఎండ్ అప్ విన్నింగ్ ద ఎలిమినేటర్ యునో, అండ్ ఎస్ఆర్హెచ్ కనుక ఫైనల్లోకి వెళ్ళకపోతే
ఐ రియలీ హోప్ దట్ దే విన్ ద టైటిల్, బికాస్ పాపం చాలా ఇయర్స్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. వన్ రీజన్ ఏంటంటే విమెన్స్ వాళ్ళు కూడా మొన్నే వాళ్ళు ఐపీఎల్ గెలిచారు విమెన్స్ కూడా. సో ఇది కూడా గెలిస్తే ఇంకా డబుల్ బొనాన్సా అండ్ దే కుడ్ ఆస్క్ ఫర్ మోర్ అని చెప్పొచ్చు. బట్ సో అసలు మనం ఇప్పుడు వరకు ఆర్సీబీ అండ్ సిఎస్కే గురించి డిస్కస్ చేసాం. మరి ధోని ఇంకొక సీజన్ ఆడడా అనేది అది ప్రతి ఇయర్ ఐపీఎల్లో ఉండేటువంటి కామన్ క్వశ్చన్. సో నాకు రాహుల్కి అయితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే తెలియదు. మీ ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కనుక పంపించండి మాకు, ధోని ఇంకొక సీజన్ ఆడనేది. బట్ ఎనీవేస్ హార్ట్ బ్రేక్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్. కానీ యూ హ్యావ్ ఎవ్రీ రీజన్ టు ఫీల్ దట్ వే, బికాజ్ ఆ మ్యాచ్ అట్లా జరిగింది. బట్ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ సిఎస్కే ఫ్యాన్స్ నో దట్ దిస్ ఈస్ డెఫినెట్లీ నాట్ దేర్ ఎనీవేర్ క్లోజ్ టు దేర్ బెస్ట్ టీమ్, ఎస్పెషల్లీ కన్సిడరింగ్ హౌ దేర్ బౌలింగ్ ఫేర్డ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్. సో మూవింగ్ ఆన్, మనం ఇందాక హైదరాబాద్ వాళ్ళ వల్ల ఆర్సీబీ అక్కడ నుంచి వాళ్ళకి మ్యాచ్ టర్న్ అయ్యి ఆ మ్యాచ్ నుంచి వరుసగా అన్ని గెలుచుకుంటూ వచ్చారని అన్నాం. హైదరాబాద్ వాళ్ళు ఆర్సీబీకి మేలు చేశారు, ఓకే. కానీ ఇంకొక టీంని చిన్నగా జస్ట్ ఇట్లా పక్కకు దోశారు అంతే. తోస్తే వాళ్ళు పక్కకు దోసినప్పుడు ఏదో పక్కనే కొంచెం దగ్గరలో పడతారు అనుకుంటే ఎల్లెళ్ళి ఎక్కడో కింద పడ్డారు. వాళ్ళు ఎవరంటే రాజస్థాన్ రాయల్స్. ఎందుకంటే అసలు ఓడిపోయే మ్యాచ్ మనిద్దరం వాకౌట్ కూడా చేసాము. మన వాళ్ళు ఏంటిలా ఆడుతున్నారు, ఈజీగా మ్యాచ్ సమర్పించేశారని ఇంకా స్టేడియం బయటకు వెళ్ళిపోయి మెట్రోలో కూర్చున్న తర్వాత మనకి తెలిసింది మన వాళ్ళు 1 రన్ తేడాతో ఒక నెయిల్ బైటింగ్ థ్రిల్లర్ గెలిచారని చెప్పి. ఆ రోజు ఓడిపోయిన ఆ రాజస్థాన్ రాయల్స్ అప్పటి వరకు ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయినట్టున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఎన్ని 9 మ్యాచ్ల్లో ఒకే ఒకటి ఓడిపోయారు. మన హైదరాబాద్కి వచ్చినప్పుడు వాళ్ళు మన చేతిలో ఓడారు, మళ్ళీ గెలవలేదు ఇంకా. దాని తర్వాత 3వ ఎన్నో ఆడారు, ఇంకా గెలవలేదు. ఇంకా నిన్న అన్ఫార్చునేట్లీ 7 hours గేమ్ జరుగుతుందేమో అని చూసారు గువాహతిలో, కానీ అది కూడా జరగలేదు. సో ఎప్పుడు కూడా ఇయన్ బిషప్ సీజన్ స్టార్టింగ్ నుంచే మొత్తుకుంటూ ఉంటాడు, ఈ నెట్ రన్ రేట్ల మీద ఫోకస్ చేయండి అని. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద నెట్ రన్ రేట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై వీఆర్ ఇన్ ద టాప్ 2 టుడే. మనం ఆ లక్నో గేమ్ ఎంత క్రూషియల్, ఇన్నిసార్లు చెప్పుకున్నా అది తక్కువ. ఎందుకంటే నీకు 160+ చేజ్ 10 overs లో కంప్లీట్ చేసామంటే అసలు నెట్ రన్ రేట్ లో ఎంత స్పైక్ వచ్చి ఉంటుంది, దట్ వితౌట్ లూజింగ్ ఎనీ వికెట్స్. ఇంకా మనం అదే కదా. సో నీకు ఆ మ్యాచ్ వల్ల ఈరోజు మనం సెకండ్ ప్లేస్ లో ఉన్నాం 100%. అంటే అఫ్ కోర్స్ నెట్ రన్ రేట్ అనేది ఇట్స్ నాట్ డిపెండెంట్ ఆన్ వన్ గేమ్, but still I think that game was the one that really gave us a massive spike in terms of net run rate. And I think ఆ మ్యాచ్ వల్ల మనం ఈరోజు సెకండ్ ప్లేస్ లో మనం క్వాలిఫై అవ్వడం జరిగింది. అండ్ అలాగే మనం రాజస్థాన్ రాయల్స్ తో వాళ్ళని 1 run తో ఓడిపోయడం కూడా ఒక విధంగా మంచి జరిగింది మనకి. ఎందుకంటే వాళ్ళని ఓడించాము, అక్కడి నుంచి వాళ్ళ కాన్ఫిడెన్స్ కొంచెం దెబ్బతింది. ఎందుకంటే తర్వాత ఇంకే మ్యాచ్లు గెలవలేదు వాళ్ళు. జనరల్ గా ఆర్ఆర్ వాళ్ళకి బ్యాక్ హాఫ్ ఆఫ్ ద సీజన్ లో కొంచెం తడబడ్డం అనేది వాళ్ళకి ఒక ట్రెడిషన్ లా తీసుకొస్తున్నారు. కానీ ఈ సీజన్ లో వాళ్ళు మరీ ఘోరంగా ఇప్పుడు టాప్ 2లో అంటే 9 matches లో 8 గెలిచారంటే నీకు అక్కడే టాప్ 2 సీల్ అయిపోయేవాళ్ళు. సో అట్లా ఏ టీం కన్నా జనరల్ గా. అట్లాంటిది వాళ్ళు ఇప్పుడు ఎలిమినేటర్ కి పోయి దే ఆర్ ప్లేయింగ్ అగేన్స్ట్ డేంజరస్ ఆర్సీబీ సైడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిఫోర్ వి బిల్డప్ టువర్డ్స్ అవర్ ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ క్వాలిఫైయర్ 1, అసలు ఈ ఎలిమినేటర్ లో ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఏమో వరుసగా 3-4 ఓడిపోయినట్టున్నారు. అండ్ వాళ్ళు గెలిచి దాదాపు మరి 2 వారాలైందో 3 వారాలైందో డేట్లు లెక్క పెట్టుకోవాలి మనం. అండ్ ఆర్సీబీ గురించి తెలిసిందే, వరుసగా 6 గెలిచి వాళ్ళు ఎలిమినేటర్లోకి వెళ్తున్నారు. సో వాట్ ఆర్ యువర్ థాట్స్ రాహుల్, ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? అండ్ కన్సిడరింగ్ ద ఫార్మ్ అండ్ ప్లేయర్స్ ఇన్ బోత్ టీమ్స్, హౌ డూ యూ థింక్ దట్ గేమ్ విల్ ప్యాన్ అవుట్? నన్ను అడిగితే రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ నుంచి చెప్తున్నాను, దే ఆర్ ద బెస్ట్ టీమ్ ఇన్ ద టోర్నమెంట్. ఇప్పుడు కేకేఆర్ టాప్ లో ఉంది, మనం సెకండ్ లోనో, అంతా పక్కన పెడితే ఆన్ పేపర్ స్ట్రాటజీ వైజ్ అన్ని రకాలుగా రాజస్థాన్ ఈస్ ద బెస్ట్ సైడ్, బెటర్ సైడ్. కానీ మరి వాళ్ళు ఎందుకు ఈ రట్టులో పడ్డారు, సడన్ గా వీళ్ళు ఎందుకు ఇట్లా కూరుకుపోయారు అనే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. నీకు జైస్వాల్ ఫామ్ చాలా ఫ్లక్చువేట్ అవుతుంది, శాంసన్ ఫామ్ నీకు సరే ఈసారి సగం సీజన్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అనుకుంటే తను కూడా సడన్ గా ఇప్పుడు టీంతో సహా తన బ్యాటింగ్ కూడా తగ్గింది. అండ్ మెయిన్ థింగ్ సిమ్రన్ హెట్మయర్ వాళ్ళ మెయిన్ ప్లేయరు లోవర్ మిడిల్ ఆర్డర్లో, తను పర్ఫామ్ చేయట్లేదు. రామన్ పవల్ కూడా వర్కౌట్ కాలేదు. అండ్
అంటే ఎందుకని అంటే వాళ్ళు నాండ్రే బర్గర్ ని అందుకే మళ్ళీ ఆడేయడం స్టార్ట్ చేశారు. సీజన్ మొదట్లో ఆడిచ్చి ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ చేయించారు. అండ్ మెయిన్ థింగ్ వాళ్ళకి బలం ఎక్కడంటే నీకు న్యూ బాల్ తో 10 బోల్డ్ వికెట్స్. అంటే ఇఫ్ దే ప్లే టు పొటెన్షియల్, జైస్వాల్ కి మంచి గేమ్ ఉంటే ఐ థింక్ రాజస్థాన్ విల్ బి అన్బీటబుల్. బట్ అదే ఆ ఆస్ట్రిక్సే మనకు కనిపించట్లేదు. ఇప్పుడు పంజాబ్ వాళ్ళు చాలా లో ఆన్ కాన్ఫిడెన్స్ ఉండే, బట్ వాళ్ళు సింపుల్ గా కొట్టేశారు ఆ రోజు. అంటే కొంచెం సింపుల్ అంటే దే హ్యాడ్ టు వర్క్ హార్డ్, కానీ కొద్దిగా శామ్ కరణ్ కసి మీద ఆడి రాజస్థాన్ కొట్టేశారు. ఇప్పుడు ఆ మ్యాచ్ గెలిచినా కానీ దే వుడ్ హావ్ బీన్ సెకండ్. బట్ ఈ ఏంటో మరి అదృష్టం ఒక రకంగా బాగాలేదని చెప్పుకోవాలి. అండ్ ది అదర్ థింగ్ ఇస్ బట్లర్ లేకపోవడం. అండ్ జైస్వాల్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్ రాజస్థాన్కి. తను ఫైర్ చేయకపోతే కష్టం, ఎస్పెషల్లీ వితౌట్ బట్లర్. అండ్ దాన్ని టామ్ కోలర్ క్యాడ్బర్న్ ఆడిస్తున్నారు. ఐ డోంట్ థింక్ ఈజ్ ఈక్వల్ టు బట్లర్ లానే ఆడుతున్నాడు. యాక్చువల్గా నేను సర్ప్రైజ్ అయ్యా, నేను గమనించా బట్లరే ఆడుతున్నాడా అన్నట్టు అనిపించింది ఒకసారి. బట్ ఇమిటేషన్ కానీ అక్కడ రిజల్ట్స్ ఏం వచ్చేటట్లు లేవు. బట్ నాకు చాలా బాధగా ఉంది రాజస్థాన్ మీద. నాకు చాలా ఇష్టమైన టీం అది. యాజ్ అ టీమ్ చాలా ఇష్టం వాళ్ళు, ద వే దే ఫంక్షన్ అండ్ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళంతా కానీ. బట్ ఆర్సీబీ మీద గెలుస్తారా అంటే ఇప్పుడు ఇట్ షుడ్ బి ఏ గుడ్ కాంటెస్ట్ అనుకుంటా. చాలా క్లోజ్ అవుతుంది మ్యాచ్. మళ్ళీ ఎట్లయితే సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ ఉండేనో ఇది కూడా ఎలిమినేటర్ కూడా అంతే క్లోజ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇట్ విల్ బి ఏ బ్లాక్ బస్టర్, టూ క్లోజ్ టు కాల్. కానీ ఆర్సీబీ చెప్పు నువ్వు నిజంగానే ఇన్ని 6 మ్యాచ్లు ఆయన గెలిచారు, ఇంకో 3 గెలవగలుగుతారంటావా? 3 గెలవగలుగుతారని దాన్ని పక్కన పెడితే రాజస్థాన్ మీద అయితే ఐ డోంట్ థింక్ దే క్యాన్. వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ T20లో మొమెంటం అనేది ఇట్స్ అ వెరీ కీ థింగ్. అండ్ ఆర్సీబీ వాళ్ళ వైపు మొమెంటం ఉంది. అసలు ఇప్పుడు ప్లే ఆఫ్స్లో ఉన్న 4 టీమ్స్లో బెస్ట్ మొమెంటం ఎవరికి ఉందంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు ఆర్సీబీ కానీ. అండ్ ఐ హ్యావ్ సాలిడ్ రీజన్స్ వై ద అదర్ టీమ్స్ ఆర్ నాట్ ఇన్ ద సేమ్ పేజ్. ఎందుకంటే కేకేఆర్ వాళ్ళు ఐ థింక్ వాళ్ళ నిన్న మ్యాచ్ వాషౌట్ అయింది, అంతకు ముందు మ్యాచ్ కూడా వాషౌట్ అయింది వాళ్ళకి. అండ్ ఎస్ఆర్హెచ్కి కూడా ఐ థింక్ నిన్న మ్యాచ్ ఆడారు, కానీ నిన్న మ్యాచ్ పక్కన పెట్టేస్తే ఐ థింక్ లాస్ట్ 11 or 12 daysలో వాళ్ళు కూడా ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆర్ఆర్ వాళ్ళ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం, వాళ్ళు దే బీన్ ఆన్ లూజింగ్ స్ట్రీక్ రైట్ నౌ. ఆర్సీబీ వాళ్ళు ఒక్కళ్ళే వాళ్ళు 6 వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అహ్మదాబాద్లో ఎలిమినేటర్ దట్ ఈస్ ఆన్ వెడ్నెస్డే. అండ్ అహ్మదాబాద్లో వాళ్ళు దే వన్ అగేన్స్ట్ జీటీ విత్ 4 overs టు స్పేర్. అప్పుడు విల్ జాక్ స్పెషల్ ఉంది అండ్ విరాట్ కోహ్లీ కూడా మంచి నాక్ ఆడాడు. ఓకే, ఇప్పుడు విల్ జాక్స్ లేడు కదా మరి టీంలో అని అనుకోవచ్చు, బట్ విల్ జాక్స్ ప్లేస్లో మరి మ్యాక్సీ వస్తున్నాడు. అండ్ మ్యాక్సీ ఏంటంటే డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు గివ్ యూ దట్ ఎక్స్ట్రా ఆప్షన్ విత్ ద బాల్. నీకు రాజస్థాన్ రాయల్స్లో ఐ డోంట్ థింక్ లైక్ జైస్వాల్ ఉన్నాడు అండ్ హెట్మైర్ ఈస్ దేర్. అండ్ ఇంకా మరి మిడిల్ ఆర్డర్లో ఇంకెవరన్నా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారని గుర్తులేదు, కానీ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ కాంటెస్ట్. అండ్ ఒక్కటైతే గ్యారంటీగా చెప్తాను, ఇఫ్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు యూనో ఇట్ ఈస్ వాళ్ళ లాస్ట్ సీజన్ బ్యాక్ హాఫ్లో అంత ఘోరంగా వాళ్ళు అంటే వరుసగా 4 ఓడిపోవడం అనేది డెఫినెట్లీ ఇట్ హర్ట్ దేర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ద టాప్ 2. కానీ ఐఎమ్ ప్రెటీ షూర్ ఆర్సీబీ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ దెమ్. ఎందుకంటే ఎప్పుడు కూడా భయంకరంగా ఫామ్లో ఉండి టీంని ఎప్పుడు తక్కువ అంచనా కూడా. డెఫినెట్లీ రాజస్థాన్ రాయల్స్ హ్యావ్ ఎ బెటర్ బౌలింగ్ లైనప్, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ అక్కడ ఆర్సీబీలో కూడా యూనో యష్ దయాల్ ఆల్రెడీ గుజరాత్ టైటన్స్కి ఆడాడు 1 or 2 seasons. So he knows the conditions, and he has been their best bowler in the last few games for RCB. And అలాగే ఐ థింక్ లాకీ ఫర్గ్సన్ కూడా ఆడాడు కదా గుజరాత్ టైటన్స్కి. సో దే ఆర్ నాట్ టూ ఫారిన్ టు ద కండిషన్స్ ఇన్ అహ్మదాబాద్. సో ఒక్కటైతే చెప్తాను, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ ఆర్ఆర్. అంటే డెఫినెట్లీ వాళ్ళకి ఇప్పుడు ప్లేయర్స్ అంటే జైస్వాల్ దగ్గర నుండి అండ్ అలాగే చహల్ దగ్గర నుండి అండ్ అలాగే వాళ్ళ కీ ప్లేయర్స్ దగ్గర నుంచి దే నీడ్ కపుల్ ఆఫ్ గైస్ టు స్టెప్ అప్ అండ్ డామినేట్ ద గేమ్. బట్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. అండ్ ఇంకొకటి మరి టాస్ కూడా క్రూషియల్ ఫ్యాక్టర్ అవ్వబోతుందా అహ్మదాబాద్లో? చేజింగ్ టీం వైపు కొంచెం ఫేవరబుల్గా ఉండబోతుందా అంటే ఏం చెప్తావు దాని గురించి? ఏమో అబ్బా, ఫస్ట్ నాకు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు దేశం మొత్తం వర్షం పడుతుంది. ఆంధ్రాలో పడుతుంది, తెలంగాణలో పడుతుంది, కర్ణాటకలో పడుతుంది, అస్సాంలో పడింది. నిన్న కలకత్తా సైడ్ పడుతుండే నీకు అక్కడ మ్యాచ్. నిన్న అస్సాంలో ఎందుకు పడిందంటే అస్సాం ట్రైన్ ఎక్కిన టీమ్స్ అందరూ ల్యాండ్ అయ్యారంట.
వాళ్ళని వెల్కమ్ చేయడానికి అరే భయ్యా ఇప్పుడు అందరి గేమ్స్ ఎట్లా రూయిన్ అవుతున్నాయి, మీరు కూడా ఇక్కడ ముంబై వాళ్ళు అండ్ ఇంకా మన అస్సాం ట్రైన్ లో ఉన్న టీమ్స్ అందరికి నేను గ్రీటింగ్స్ చెప్పారంట. ఎంటర్టైన్మెంట్ మాత్రం కుదరలేదు ఐపీఎల్ లో. బట్ నన్ను అడుగుతారా, నీకు గుజరాత్ లో నీకు అహ్మదాబాద్ వికెట్ ఆల్వేస్ నీకు మంచి పేస్ అండ్ బౌన్స్, మంచి షాట్స్ ఆడడానికి ఉండే వికెట్ ఉంటది. ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్ లాంటి వికెట్ వస్తే అది వేరే విషయము. అది కైండ్ ఆఫ్ ఇట్ వాజ్ స్ట్రాటజిక్ మూవ్, బ్యాక్ ఫైర్ అయింది, అది వేరే విషయము. కానీ ఐ థింక్ అక్కడ చేసింగ్ టీమ్ కే అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటున్నాను నేను అహ్మదాబాద్ లో. సో మరి ఫాఫ్ ఏమో వరుసగా 2 టాస్లు ఎన్నో ఓడిపోయినట్టున్నాడు. ఆ టాస్ గెలుస్తాడంటావు అయితే? ఏమో అయ్యా, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ మీద కాయిన్ మీద కెమెరా పెట్టి చూడాలి, ఏది కరెక్ట్ గా కాల్ చేస్తున్నారు, కరెక్ట్ కాయిన్ వేస్తున్నారు, కరెక్ట్ గా జడ్జ్ చేస్తున్నారు అనేది. ఏంది ఇవన్నీ ఈసారి కాంట్రవర్సీ లేనిపోయినాయి, చాలా ఎక్కువ అయిపోయినాయి. బట్ ఈసారి ఇది ఓకే. మనం క్వాలిఫైర్ 1 గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ అది రేపే. మరి కేకేఆర్ సన్ రైజర్స్. మరి నీకు బాకీ తీర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మా హర్షిత్ రాణాని రమ్మని అర్జెంట్ గా. హర్షిత్ రాణాని రమ్మనాలంటావా? టాస్ కే వస్తే మన వాళ్ళు టాస్ దగ్గర పంపించేస్తారు వెనక్కి. ఇంకా బట్ కేకేఆర్ కప్పు గెలుస్తుంది అంటావా? ఒకటే చెప్తా రాహుల్, ఎక్కువ ఒకవేళ కనుక రేపు క్వాలిఫైయర్ 1 లో ఇఫ్ కేకేఆర్ బీటస్, ఐ థింక్ 100% ఐ ఫీల్ దే షుడ్ గో అండ్ లిఫ్ట్ ద కప్. ఇంకంతే. నేను అంటే వాళ్ళు రేపు వద్ద మనల్ని బీట్ చేస్తే కనుక దే డెఫినెట్లీ డిజర్వ్ టు యునో లిఫ్ట్ ద కప్. ఇంకొకటి అంటే ఒకటి, నేను ఈ గ్రూప్ స్టేజ్లో ఎస్ఆర్హెచ్ సరే వీళ్ళతో ఆడుంటే బాగుండేది, ఇచ్చా మిస్ అయింది అని సెకండ్ టైం అని ఫీల్ అయిన టీం ఏదైనా ఉందంటే కేకేఆర్. వాళ్ళతో మనం ఒక్కసారి ఆడాము, దట్ టు అట్ ఈడెన్ గార్డెన్స్. ఆ మ్యాచ్లో ఏం జరిగిందో మనకు తెలుసు. స్టార్టింగ్ గేమ్ క్లాస్ అని పిచ్చు తుడుతుంది, లాస్ట్లో మనం లాస్ట్ ఓవర్లో చిన్న సిల్లీ ఎర్రర్స్ వల్ల ఆ మ్యాచ్ ఓడిపోతాము. కానీ నాకు అనిపించింది, ఎందుకంటే డెఫినెట్లీ యూ ఆల్వేస్ వాంట్ యూనో టు టెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ మొత్తంలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ బ్యాటింగ్ గురించి మాట్లాడితే దే ఆర్ టాకింగ్ అబౌట్ 2 teams, వన్ ఈజ్ ఎస్ఆర్హెచ్ అండ్ వన్ ఈజ్ కేకేఆర్. సో యూ ఆల్వేస్ వాంట్ బెస్ట్ వర్సెస్ బెస్ట్ కదా. నీకు కేకేఆర్ వాళ్ళు బ్యాటింగ్ లో చిత్తకొడుతున్నారు, అక్కడ ఫిల్ సాల్ట్, సునీల్ నారాయణ్, ఇక్కడేమో హెడ్ అభిషేక్, అండ్ వాళ్ళకి అక్కడ రసెల్ ఉంటే మనకి ఇక్కడ క్లాసెన్ ఉన్నాడు, అండ్ వాళ్ళకి అక్కడ మిడిల్ ఆర్డర్ లో ఈ వెంకీ అయ్యర్లు లేదంటే రఘువంశీలు ఉంటే మనకేమో ఇక్కడ నితీష్ రెడ్డిలు, షాబాజ్లు, సమాద్లు. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యునో నీకు సాలిడ్ గా ఒక 2 మంచి బ్యాటింగ్ లైనప్స్ కి మంచి కాంటెస్ట్ అయి ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. సో రేపొద్దున్న మరి అహ్మదాబాద్ లో జరుగుతున్నప్పుడు ఒకవేళ కోల్కతా వాళ్ళు మళ్ళా మనల్ని ఒకవేళ బీట్ చేస్తే కనుక డెఫినెట్లీ దే డిజర్వ్ టు బీ ఇన్ దట్, బట్ డిజర్వ్ టు విన్ ద కప్. బట్ యాజ్ అన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ మన వాళ్ళే గెలవాలని మనం కోరుకుంటాం బలంగా. అండ్ మనకి ఇది మంచి గోల్డెన్ ఆపర్చునిటీ, ఎందుకంటే యూ విన్ అండ్ యూ విల్ గో టు ద ఫైనల్, సింపుల్ యాజ్ దట్. నీకు అక్కడ ఎలిమినేటర్ లో ఏం జరుగుతుంది, క్వాలిఫైయర్ 2లో ఎవరు, ఇదంతా టెన్షన్ పడక్కర్లే. నువ్వు ట్యూస్డే విన్ అయితే హ్యాపీగా వెడ్నెస్డే బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని చెన్నైకి వెళ్ళిపోయి ఒక 2-3 days అక్కడ వెదర్ కి అన్ని కండిషన్స్ కి అలవాటు అయ్యి రిలాక్స్ అయ్యి సండే ఫైనల్ ఆడుకోవచ్చు. ఒకవేళ కనుక రేపు ఓడిపోతే మరలా ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ యూనో మరలా నెక్స్ట్ వెడ్నెస్డే ఎలిమినేటర్ అయిపోయిన తర్వాత మళ్ళా చెన్నైకి మూవ్ అయ్యి అక్కడ క్వాలిఫైయర్ 2 ఆడి మళ్ళా ఫైనల్ కి ఇట్స్ గోయింగ్ టు బి లిటిల్ హెక్టిక్. బట్ మనకి ఇది మంచి గోల్డెన్ ఆపర్చునిటీ టు పిన్ డౌన్ కేకేఆర్ అండ్ గోయింగ్ టు ద ఫైనల్స్. సో ఫస్ట్ నుంచి రాహుల్ నాకు ఉన్న ఒకే ఒక టెన్షన్ ఏంటంటే మన బౌలింగ్ ఏం చేస్తారు. సో భువి కొంచెం ఫామ్ లోకి వచ్చాడు, నట్టు ఈజ్ బీయింగ్ నట్టు డెలివరీ చేస్తున్నాడు. బట్ వాట్ డూ యూ థింక్ అంటే రాహుల్, అసలు నిజంగా యాజ్ అన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా రేపు పొద్దున్న మన వాళ్ళు క్వాలిఫైయర్ 1 ఆడిపోతున్నారు, ఎక్కడైనా అరే ఈ మన వాళ్ళు ఎక్కడైనా మిస్ చేస్తారా అనేటువంటి టెన్షన్ నీకు ఏ డిపార్ట్మెంట్ లో ఎక్కువ కనబడుతుంది? అంటే విఎస్ కాంత్ టీమ్ లోకి వచ్చిన తర్వాత ఒక మన స్పిన్ బాగానే కనిపించినా, మనం ఈ లాస్ట్ మ్యాచెస్ చూసుకుంటే ఒక బౌలర్ షాట్ ఆడుతున్నాం మనము. నీకు నిన్న మ్యాచ్ లో నీకు నితీష్ తో 3 overs వేయాల్సి వచ్చింది. కానీ అట్లాంటి సిచ్యువేషన్ లో కేకేఆర్ లాంటి టీం కంప్లీట్ కొట్టి పడేస్తారు. అండ్ నిన్న కూడా ఏమి మనం తక్కువ రన్స్ ఏమి వెళ్ళదు, 14 runs ఇవ్వడము చాలా పెద్ద క్రైమ్ నన్ను అడిగితే ఆ బౌలింగ్ అటాక్ ఆ బ్యాటింగ్ మీద. వేర్ ఇట్ వాజ్ జస్ట్ ఇండియన్ డొమెస్టిక్ టీమ్ లాగా ఉండే పంజాబ్ కింగ్స్, వాళ్ళ ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరు లేక వాళ్ళు ఇద్దరే ఆడారు. నేను ఒక స్ట్రేంజ్ సజెషన్ ఇస్తా రాహుల్, ఏమంటావు? ఇప్పుడు కేకేఆర్ లో వెంకీ అయ్యర్ ఉన్నాడు, నరేన్ ఉన్నాడు,
అండ్ ఇంకా లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరో ఉన్నారు, రింకు ఉన్నాడు. సో దే హ్యావ్ ఐ థింక్ 3 ఫ్రమ్ టాప్ 6 or 7 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నట్టున్నారు. సో ఈ సన్వీర్ సింగ్ ప్లేస్లో డూ యూ థింక్ సమ్మన్ లైక్ వాషింగ్టన్ సుందర్ షుడ్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ హూ కెన్ కాంట్రిబ్యూట్ విత్ బోత్ బ్యాట్ అండ్ బాల్? అసలు ఆ మనిషి టీంలో ఉన్నట్టు కూడా మర్చిపోయాం మనం అందరం. కరెక్టే, నన్ను అడిగితే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. కానీ మరి ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ కనబడుతున్న ప్లేస్ ఎస్ఆర్హెచ్ లో అది ఒక్కటే కదా. ఆ సన్వీర్ సింగ్ వాట్ ఈస్ అంటే బ్యాటింగ్ బౌలింగ్ ఏం చేస్తున్నాడు? మరి నితీష్ రెడ్డి తోటి పంజాబ్ T20 లీగ్ లో టాప్ రన్ గెటర్ అంట. సెకండ్ నమందీర్, ఫస్ట్ సన్వీర్ సింగ్. మరి బ్యాటింగ్ ని స్ట్రాంగ్ చేసుకోవాలని చెప్పి కింద వరకు మరి ఎక్స్టెండ్ చేశాము. బట్ అది దెబ్బ కొడుతుందని నేను నమ్ముతున్నా. కేకేఆర్ లాంటి టీమ్ మీద ఎస్పెషలీ వెన్ దే హ్యావ్ గుడ్ బ్యాటింగ్. నువ్వు గుడ్ బ్యాటింగ్ టీమ్ ని కౌంటర్ చేయడానికి నీ బ్యాటింగ్ ని పెంచుకుంటే ఏమీ వచ్చేది ఉండదు, ఒరిగేది ఉండదు. మనం చేయాల్సింది ఏంటంటే బౌలింగ్ ని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఆ విఎస్ కాంత్ అయితే ఆడాల్సిందే. విఎస్ కాంత్ తో పాటు నాకు తెలిసి ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ పాయింట్ టు ప్లే ఇదేంటి సుందర్. కానీ నాకు ఎబిలిటీ అంటే స్కిల్ సెట్ అనేది పక్కన పెడితే ఫామ్ రిథమ్ అనేది నాకు కనిపించట్లేదు సుందర్తో. అదొక్కటే బాధ. లేకపోతే ఐ హావ్ నో డౌట్. లేదులే, ఈ సీజన్ లో ఐ థింక్ హీ హార్డ్లీ ప్లేడ్ 1 గేమ్ కదా, 1 or 2 games. అంటే చాలా డిజాస్టర్స్ చేసాడు. అండ్ ఇంకోటి ఏంటంటే సుందర్ జస్ట్ పవర్ ప్లే లోనే వేయగలడు. ఇప్పుడు నీకు ఓపెనింగ్ వైల్డ్ లో సునీల్ నారాయణ ఉంటాడు. సునీల్ నారాయణకి స్పిన్ అయితే వేయలేము పవర్ ప్లేలో. నీకు అట్లాంటప్పుడు నీకు సుందర్ లేదు రాహుల్, ఐ థింక్ టీమ్స్ హ్యావ్ హ్యాడ్ సక్సెస్ విత్ బై బౌలింగ్. ఐ థింక్ దెర్ వాజ్ ఇస్ 1 game ఫస్ట్ బాల్ స్పిన్నర్ కి వికెట్ ఇచ్చాడు సునీల్ నారాయణ. I think it will be a good matchup if you try spin instead of pace against Narayan in power play, and that too ఇప్పుడు ఒకవేళ వాళ్ళు సుందర్ని తీసుకోకపోతే ట్రావిస్ హెడ్ కెన్ ఆల్సో బౌల్ ఆఫ్ స్పిన్. అంటే అందరూ అనుకోవచ్చా ట్రావిస్ హెడ్ ఏంటి బౌలింగ్ ఏంటి అని చెప్పి. ఐ థింక్ 1 or 2 years బ్యాక్ వరకు బిగ్ బ్యాష్ లో రెగ్యులర్ గా బౌలింగ్ వేసేవాడు ట్రావిస్ హెడ్, అండ్ ఈజీ ఆల్వేస్ యూస్ టు గెట్ దోస్ 2 or 3 wickets. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అంటే మనకు ఆప్షన్ ఆఫ్ స్పిన్ ఎవరున్నారని చూసుకుంటే 1 there is మార్క్రమ్, 1 there is ట్రావిస్ హెడ్, అండ్ 1 or 2 ఆప్షన్స్ హియర్ అండ్ దేర్ మేబీ ఒకవేళ సుందర్ని తీసుకోకపోతే. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ వర్త్ టేకింగ్ దట్ రిస్క్ టు ట్రై అట్లీస్ట్ 1 or 2 overs against 1 or 2 overs of spin against Narayan, especially in the power play. At least one. నాకు చిన్న టెంప్టేషన్ ఉంది, మనం మార్కం ఆడించాలేమో చిన్న టెంప్టేషన్ ఇక్కడ నీకు ఇది అహ్మదాబాద్ లో. మార్క్రమ్ ఆడిస్తే అప్పుడు మరి నీకు నంబర్ 3 స్పిన్ డిపార్ట్మెంట్ ఎవరిని తీసుకొస్తాం మరి? అప్పుడు ఇక మార్కండే ఆడతాడు. ఇక అప్పుడు మార్కండే మీద రాసేయాలి మనం. ఓకే, అప్పుడు మార్కండే ఆడతాడు అంటావు. ఇంకా అట్లాంటప్పుడు ఇంకా అంటే నేను ఎవరిని తీసుకురావాలంటావు అప్పుడు? ఇంపాక్ట్ సబ్ స్పెషలిస్ట్ హెడ్ ఉన్నాడు కదా ఆల్రెడీ. ఓకే, అది మనకి చేజింగ్ అయితే ఒకవేళ మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే హెడ్ టీమ్ లో ఉంటాడు. తర్వాత తన బదులు మార్కండే రావడం ఉంటుంది. ఓకే, బట్ అంటే నాకు ఎందుకు అని అనిపిస్తుంది అంటే నీకు కేకేఆర్ బౌలింగ్ చూసుకుంటే నీకు స్టార్క్ ఉన్నాడు, నీకు మన అదేంటి రస్సుల్ ఉన్నాడు, హర్షిత్ రాణా ఉన్నాడు, రస్సుల్ వైభవ్ అరోరా ఉన్నాడు. వైభవ్ అరోరా ఇది స్వింగ్ బౌలర్, కానీ నాకు నిద్ర పట్టకుండా చేసే బౌలర్ ఈ రస్సుల్. మిడిల్ ఓవర్స్ లో చాలా బాగా వేస్తున్నాడు ఈ టోర్నమెంట్. అట్లాంటి బౌలర్ ఇప్పుడు బాగా నీకు హెడ్ పేస్ బ్యాకప్ లెంత్ బాగా వేస్తున్నాడు, అది ఒప్పుకోవాలి మనం ఈ సీజన్ రస్సుల్ నుంచి. బ్యాటింగ్ కొద్దిగా అటు ఇటు ఉన్నా కానీ ఆ బౌలర్ ని మనం టార్గెట్ చేయగలగాలి. ఆ బౌలర్ ని టార్గెట్ చేయగలిగే బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్ లో ఎవరున్నారు మనకంటే అంటే మనకు అట్లా ఒకవేళ అక్కడ నీకు ఉంటే గనక మార్క్రమ్ ఇట్ విల్ బి అ సూపర్ ప్లే. మరి అది దృష్టిలో పెట్టుకొని నాకు రాహుల్ త్రిపాఠి నిన్న ఆడి బాగా ఆడాడు. యాక్చువల్గా ఫస్ట్ బాల్ బౌలే టైం చేసాడు, అసలు బ్యూటిఫుల్ గా వెళ్ళిపోయింది బాల్. అండ్ ఇట్ వాజ్ గుడ్ ఇన్నింగ్స్. నీకేమి స్ట్రైక్ రొటేట్ చేయకుండా స్టక్ అవ్వలేదు అక్కడ, మంచిగా నీట్గా ఆడాడు. ఇంపార్టెంట్ రన్స్ అవి, ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ అభిషేక్తో. కానీ నా భయం అదొక్కటే రాదు. నీకు మిడిల్ ఓవర్స్ లో రసల్ ఆడటం, తను ప్రతి మ్యాచ్ వికెట్స్ తీస్తున్నాడు, ఎకనామికల్ గా వేస్తున్నాడు. మిడిల్ అనే కాదు, ఒక్కొక్కసారి ఎండ్ లో కూడా 1 or 2 overs వేస్తానే ఉంటాడు. ఎందుకంటే కేకేఆర్ వాళ్ళకి బౌలింగ్ రిసోర్సెస్ ఉన్నాయి మంచిగా. అంటే ఇట్స్ నాట్ లైక్ లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇంకా వీళ్ళు నారాయణ ఎవరు కొడతారంటావు మరి?
అదే మరి నారాయణ చక్రవర్తి వీళ్ళిద్దరు ఓవర్సే ఐ థింక్. అభిషేక్ సార్ డ్యూటీ చేయాలంటావు, మళ్ళీ దిగాలంటావు. నీకు ఇంట్రెస్టింగ్ స్టాట్ తెలుసా, అభిషేక్ ఇప్పటి వరకు 30 balls కంటే ఎక్కువ ఆడలే అంట టోర్నమెంట్ మొత్తంలో. కానీ ఒక్కటి అంటే నాకు తెలిసి చాలా మంది అనొచ్చు అంటే మన వాళ్ళు యునో చేజింగ్ అప్పుడు ఇబ్బంది పడతారు, చేజింగ్ సరిగ్గా ఆడలేరు అది ఇదని. కానీ మన వాళ్ళు ఆ రకమైన డౌట్స్ అన్ని ఆల్రెడీ క్లియర్ చేస్తారు ఎల్ఎస్జి మ్యాచ్ తోటి అండ్ అలాగే నిన్న పంజాబ్ మ్యాచ్ తోటి. ఓకే, పంజాబ్ అండ్ ఎల్ఎస్జి వాళ్ళ లైనప్స్ తోటి నిజంగా మనం ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవచ్చా అని క్వశ్చన్ మార్క్స్ ఉండొచ్చు. బట్ ఐ థింక్ గివెన్ కేకేఆర్స్ లైనప్ అంటే వాళ్ళకి నన్ను అడిగితే ఐ ఫీల్ ఓకే, నరేన్ మంచి ఫామ్లో ఉన్నాడు, రసెల్ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్లు, ఇంకిందాక ఆల్రెడీ చెప్పుకున్న కేకేఆర్లో పేర్లు అన్నీ ఉన్నాయి. కానీ ఐ సమ్హౌ నాకు ఎందుకో వాళ్ళ బౌలింగే వాళ్ళ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, నాట్ బ్యాటింగ్ అని అనిపిస్తుంది. సమ్వన్ మైట్ కన్సిడర్ దిస్ ఇస్ అ జోక్, బట్ ఐ ఆనెస్ట్లీ ఫీల్ బౌలింగే వాళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్, బ్యాటింగ్ కాదు. సో మనకేమో ఇక్కడ బ్యాటింగే మెయిన్ స్ట్రెంగ్త్, బౌలింగ్ కాదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యూ విన్ ద టాస్ ఆర్ లూజ్ ద టాస్, అసలు ఎస్ఆర్హెచ్కి మంచి సినారియో ఏదంటావు? చేస్ చేయడం బెస్ట్ సినారియో అంటావా, ఆ టార్గెట్ సెట్ చేయడం బెస్ట్ సినారియో అంటావా? ఐ థింక్ మన బౌలింగ్ దృష్టిలో పెట్టుకొని మనము బౌలింగ్ పైన ప్రెజర్ పెట్టద్దు అంటే ఫస్ట్ బౌలింగ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ మీద నీకు ఓకే మనం ఇఫ్ యూ కాంట్ పర్ఫార్మ్ అని. బట్ ఏమో వెరీ టఫ్ అని రాజు. మరి టాస్ ఓడిపోతే బాగుంటది, గుడ్ టాస్ టు లూజ్ అంటారు కదా, గుడ్ టాస్ టు లూజ్ అని నేను అనుకుంటా. అంటే మన వాళ్ళు ఆల్రెడీ ఒక గేమ్ ఆడారు అహ్మదాబాద్ లో, బట్ దట్స్ ఎ డే గేమ్. సో ఇప్పుడు ఫుల్ ఫుల్ డ్రైగా ఉంది. సో మనం అంటే ఆ గేమ్ నుంచి ఏమి తీసుకోలేము. అంటే ఒకవేళ మన వాళ్ళు నైట్ గేమ్ ఆడి ఏదన్నా కొంచెం ప్రాపర్ బ్యాటింగ్ బెల్టర్లో ఏదన్నా ఉండుంటే మనం ఏదన్నా అంటే ఎస్టిమేషన్ వేయగలం. అంటే ఓకే, ఆ రోజు ఆ మ్యాచ్లో ఆ కండిషన్స్లో వీళ్ళు బాగా ఆడారు మన వాళ్ళని. బట్ ఇట్స్ కంప్లీట్లీ మన కంపారిజన్స్ కూడా తీయలేము ఇప్పుడు. సో ఇట్స్ అండ్ మనకు ఇంకొక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే కేకేఆర్ వాళ్ళు అహ్మదాబాద్లో గేమ్ ఆడడానికి వెళ్ళారు మొన్న గుజరాత్ టైటన్స్. ఆ గేమ్ వాష్అవుట్ అయిపోయింది. సో ఒకవేళ వాళ్ళ మ్యాచ్ ఆడుంటే వాళ్ళకి మంచి ప్రాక్టీస్ అయి ఉండేది. అరే ఈ పిచ్ ఎట్లా ఆడుతుంది, అవుట్ ఫీల్డ్ ఎలా ఉంది, ఆ స్పిన్ ఉందా, ఎక్స్ట్రా బౌన్స్ ఉందా, ల్యాక్ ఆఫ్ బౌన్స్ ఏంటని వాళ్ళు కొంచెం మంచి జడ్జిమెంట్ తోటి రెడీగా ఉండేవారు. కానీ మనకి అదృష్టం కలిసి వచ్చింది, అక్కడ వర్షం పడేసరికి వాళ్ళు మ్యాచ్ ఆడలేదు. సో ఒక విధంగా చెప్పాలంటే మనకే ఒక 1% అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం అక్కడ ఆడాము, ఓడిపోయాం, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ అట్లీస్ట్ ఒక గేమ్ అన్నా మనం అక్కడ ఆడామనేటువంటి ప్లేయర్స్కి కొంచెమైనా ఓకే అసలు ఇక్కడ ఏంటి కండిషన్స్ అని అసెస్ చేయడానికి కొంచెం అవేర్నెస్ కోసం అన్నా ఐ థింక్ దట్స్ స్లైట్ అడ్వాంటేజ్ అని చెప్తాను నేనైతే. ఓకే, ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ వాళ్ళందరూ మొత్తం కోహ్లీ అండ్ హిస్ టీమ్ లిఫ్టింగ్ ద కప్ గురించే మాట్లాడుతున్నారు. సైలెంట్ గా మరి మనం ప్లే ఆఫ్స్కి వచ్చేసాము, టాప్ 2 ఫినిష్ చేసాము, కప్పు కూడా ఎత్తపోతామా అనేదే అందరి దగ్గర ఉన్న క్వశ్చన్. నాకెందుకో చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఈ సీజన్లో. బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ, ఎస్పెషలీ కేకేఆర్తోనే. మళ్ళీ ఒకవేళ మనం ఈ ఫస్ట్ మ్యాచ్ గెలిస్తే మళ్ళీ కేకేఆర్తోనే ఫైనల్ ఆడతాము అని నేను అనుకుంటున్నా. బికాస్ దే ఆర్ ప్లేయింగ్ వెరీ గుడ్ క్రికెట్ గౌతమ్ గంభీర్ కింద. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కేకేఆర్ వాళ్ళు నిజంగా ఒకవేళ ఫైనల్కి వచ్చినా వాళ్ళు కేకేఆర్ వాళ్ళు ఓడిపోయారు, మనం ఓడిపోయాం చెపాక్లో గ్రూప్ స్టేజెస్లో, ఇద్దరం ఘోరంగా ఓడిపోయాం. అది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్. అవును, చెపాక్లో మన ఈ రెండు టీంలకి చెపాక్లో ఆడటం రాలేదు టెక్నికలీ. సో 2 టీమ్స్ ఫైనల్కి వస్తే ఇట్ విల్ బి ఎ బ్లాక్ బస్టర్ షో. మరి నాకు ఒకటే భయం ఉంది రాజు, ఎక్కడ నీకు ప్యాట్ కమిన్స్ ఆఫ్ డే ఉంటుందా అని. మనం ప్యాట్ కమిన్స్ ఆఫ్ డే ఉన్న రోజులల్లా మనం కష్టపడ్డాము ఈ టోర్నమెంట్లో. వీఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ హిమ్, తన క్యాప్టెన్సీ అయినా తన బౌలింగ్ మీద అయినా. బట్ ఎవరికి బ్యాడ్ డే ఉన్నా లేకపోయినా భూవీకి మాత్రం బ్యాడ్ డే ఉండద్దు. భూవీ పవర్ ప్లేలో వికెట్ తీస్తే మనల్ని ఎవడు ఆపలేడు. సో భూవీ వచ్చి సింపుల్ గా ఒక అవుట్ వేసి లెఫ్ట్ హ్యాండర్ కు ఒక్క ఇన్ను తీసి సూర్యనారాయణ బౌల్డ్ చేస్తాడు, మనం విల్ విన్ ఫైనల్స్. సో ఫైనల్లో కూడా మళ్ళీ కేకేఆర్ వస్తే కూడా ఈసారి ఇన్ను చేసి అవుట్ చేసి షార్ట్ బాల్ వేసి అవుట్ చేస్తాడు. సూర్యనారాయణ డౌన్ ద వికెట్ వచ్చి పుల్ షాట్ ఆడడానికి ట్రై చేస్తాడు, చార్జ్ చేసి. తనకు బాగా అది చేయడం ఇష్టము.
సో అట్లా సునీల్ నారాయణ వికెటే ఇట్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. ఒకవేళ తను పోతే ఆ మిడిల్ ఆర్డర్ కేకేఆర్ వాళ్ళది అంత నా పేరు మోసింది ఏం కాదు. నీకు శ్రేయస్ అయ్యర్ అయినా వెంకయ్య అయ్యర్ అయినా వీళ్ళందరూ పెద్ద అంత బాగా ఆడలే కన్సిస్టెంట్. అక్కడ రమన్దీప్ ఆడుతున్నాడు. రమన్దీప్ డేంజరస్ ప్లేయర్. అప్పుడు మనం ఫస్ట్ లీగ్ మ్యాచ్ లో కూడా రమన్దీప్ దెబ్బ తీసాడు మనల్ని. ఇంకొకటి మనకి ఆల్రెడీ తెలుసు కదా, ప్యాట్ కమిన్స్ ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ లాగా ఒక్కొక్కసారి బౌలింగ్ విషయంలో హీల్ టేక్ దట్ బోల్డ్ స్టెప్. ఇప్పుడు మనం ముంబై ఇండియన్స్ మీద మ్యాచ్ తీసుకుంటే వెన్ దే ప్లేడ్ ఇన్ హైదరాబాద్, అక్కడ ఇషాన్ కిషాన్ కి అక్కడ షాబాజ్ అనేది ప్రాపర్ ఫేవరబుల్ మ్యాచ్ బ్యాట్స్మెన్ కి, కానీ అక్కడ షాబాజ్ వేస్తాడు, ఒక బాల్ 6 కొడతాడు, నెక్స్ట్ బాల్ అవుట్ అవుతాడు ఇషాన్ కిషాన్. సో అట్లా మరి ప్యాట్ కమిన్స్ కూడా కొంచెం యునో ఓకే ఐ విల్ టేక్ ఏ బోల్డ్ స్టెప్ అండ్ యునో గివ్ ఇట్ టు స్పిన్నర్ ఇన్ ద పవర్ ప్లే లాగా. మరి నాకు ఎందుకో నరైన్ ని స్పిన్ తో ఈజీగా కొట్టొచ్చు పవర్ ప్లేలో అని ఫీలింగ్ ఉంది. ఐ మైట్ బి కంప్లీట్లీ రాంగ్, బట్ నిజంగా నువ్వు చెప్పినట్టుగా నరైన్ కనుక త్వరగా అవుట్ చేస్తే డెఫినెట్లీ అడ్వాంటేజ్ చేస్తారు. నేను కూడా ఏమో ఆ మనిషి మాత్రం ఏందో సునీల్ గవాస్కర్ పేరు పెట్టారు వాళ్ళ నాన్న. సునీల్ గవాస్కర్ లెవెల్లో ఓపెనింగ్ బ్యాటింగ్ సూపర్ గా చేసేస్తున్నాడు. బాల్ స్వింగ్ అయితే కూడా మంచి కవర్ చేసి ఆడుతున్నాడు నీకు షాట్లు. ఎంతో మరి అది ఏమైందో మరి అంత టర్న్ అరౌండ్ తన కెరియర్ లో కానీ ఈ స్టేజ్ లో బ్యాటింగ్ అయిపోయింది. ఇక సునీల్ నారాయణది ఏదో నడిచింది 2-3 ఏళ్ళు, ఇప్పుడు అయిపోయింది అని అనుకున్నారు. బట్ స్టోరీ ఆఫ్ ది ఐపీఎల్ అది సునీల్ నారాయణ ఓపెనింగ్ బ్యాటింగ్. సో అదనమాట. ఎవరు ఫైనల్లో ఉంటారు అనే క్వశ్చన్ కి ఆన్సర్ నా దగ్గర అయితే మీ అంచనా చెప్పు, ఎవరు ఉంటారు ఫైనల్లో? కేకేఆర్ అండ్ సన్ రైజర్స్ విల్ బి ఇన్ ద ఫైనల్. అంతేనంటావా? నువ్వేమంటావు? నాకెందుకో ఐ ఫీల్ ఇట్ విల్ బి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ వన్స్ అగైన్. ఇట్ విల్ బి బ్లాక్ బస్టర్. మామూలుగా నీకు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఐటీ ఆఫీసులలో అయినా గవర్నమెంట్ ఆఫీసులలో అయినా ఆర్సీబీ ఫ్యాన్స్ సిఎస్కే ఫ్యాన్స్ సిఎస్కే సారీ టీవీ చూసి నా మైండ్ దుబ్బిపోయింది. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఫ్రిక్షన్ మామూలుగా ఉండదు ఆ ఫైనల్ కి ముందు, ఫైనల్ రోజు. ఒకవేళ ఏ టీం గెలిస్తే ఆ టీం ఇంకా అవతల వాళ్ళకి మామూలు నరకం చూపించకుండా ఉండదు. అదే ఫుల్ సౌత్ ఇండియా ఫైనల్ చేసేద్దామని. ఎట్లాగో చెన్నైలో జరుగుతుంది, ఇంకా మన హైదరాబాద్ బెంగళూరు ఉంటే ఇంకా కొంచెం మంచిగా, అంటే మనకి వాళ్ళకున్న హిస్టరీ గురించి ఆల్రెడీ తెలిసిందే, బాగుంటుందని. అండ్ ఇంకొకటి ఏంటంటే లీగ్ స్టేజ్ లో మనం ఒకటి గెలిచాం, వాళ్ళు ఒకటి గెలిచారు. సో ఇట్ విల్ బి ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్. అంటే వాళ్ళకే తెలుసు, అరే మనం ఎస్ఆర్ఎస్ తో గెలిచిన తర్వాత మన ఫార్చ్యూన్స్ టర్న్ అయిన వాళ్ళకే తెలుసు. అండ్ అలాగే వి ఆల్సో నో ద హిస్టరీ, యునో 2016 అవ్వచ్చు, ఇంకా తర్వాత అవ్వచ్చు, ముందు అవ్వచ్చు. ప్లే ఆఫ్స్ లో 3 మ్యాచ్లు కంటిన్యూస్ గా గెలిచి కప్ ఎత్తిన టీం ఒకటి, దట్ ఈస్ 2016 సన్ రైజర్స్ టీం. అప్పుడు కూడా ఒక చిన్న ప్యారలల్ డ్రా చేస్తే మనం 4th ఫినిష్ చేస్తాము. ఆర్సీబీ వాళ్ళు లైన్ గా 6 మ్యాచెస్ 5 మ్యాచెస్ గెలిచి వాళ్ళు టాప్ 2 ఫినిష్ చేసి గుజరాత్ లయన్స్ ని కొట్టి వాళ్ళు ఫైనల్ కి వెళ్తారు. మనం పోయి ఆర్సీబీని కొడతాం. కానీ ఈ ప్యాటర్న్ లో ఇక్కడ ఏంటి రివర్స్ అయింది. సేమ్ థింగ్. ఒకటి ఏంటంటే ఆర్సీబీ కంబ్యాక్ చేయడం సీజన్ లో, బట్ ఇంకొకటి ఏంటంటే మనం టాప్ 2 లో ఉన్నాము. మరి స్క్రిప్ట్ ఈసారి ఏముండబోతుందని. యా, అండ్ ఫర్ ద రికార్డ్ కొంతమంది మన వాళ్ళు ఆల్రెడీ అహ్మదాబాద్ లో ఆడారు కదా ఎస్ఆర్హెచ్ వాళ్ళు, ఎట్లా ఉండబోతున్నారు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే జస్ట్ ఫర్ యువర్ రికార్డ్, లాస్ట్ టైం మన వాళ్ళు అహ్మదాబాద్ లో ఆడినప్పుడు గుజరాత్ టైటన్స్ ఇట్స్ డే గేమ్, అండ్ అక్కడ ఏం జరిగిందంటే మన వాళ్ళు ఒక్కరు కూడా 30 క్రాస్ అవ్వలేదు. ఐ థింక్ ద హైయెస్ట్ స్కోర్ వాస్ 29 బై అభిషేక్ శర్మ ఆఫ్ 20 balls. ఆ మ్యాచ్ డెఫినెట్లీ బ్యాటర్స్ స్ట్రగుల్ అయ్యారు. ఇట్ వాస్ డెఫినెట్లీ నాట్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ పిచ్ ఫర్ ద బ్యాటర్స్. ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్ లోకి వచ్చి చూస్తే ప్యాట్ కమిన్స్ ఆ రోజు డీసెంట్ గా వేసాడు. 4 overs లో 26 runs అండ్ 1 wicket. భువీ కూడా 4 overs 27 runs, వికెట్స్ ఏం తీయలేదు. మయాంక్ మార్కండే అయితే 3 overs 33 అండ్ 1 wicket. అండ్ వాషింగ్టన్ సుందర్ ఇన్ఫాక్ట్ ఆ గేమ్ లో ఆడాడు. he conceded 27 runs from 3 overs. సో బ్యాటింగ్ లో అయితే వాషింగ్టన్ సుందర్ ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు, ఎందుకంటే ఐ థింక్ హీ కేమ్ ఇన్ ద లాస్ట్ ఓవర్ ఐ గెస్. సో యో దట్స్ అబౌట్ ఇట్. అండ్ నేనైతే యునో ఎస్ఆర్హెచ్ కి మంచి అవకాశం ఫైనల్స్ కి వెళ్ళడానికి. ఐ థింక్ దే హ్యావ్ ద బ్రిలియంట్ ఛాన్స్. సో హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్డ్ మన వాళ్ళు కొంచెం రేపొద్దున్నాను అన్నట్టుగా యూనో ఎవరికి బ్యాడ్ డే రాకుండా మంచిగా అందరూ కాంట్రిబ్యూట్ చేస్తే we'll be in the finals. So eagerly looking forward to the finals. నా ఫైనల్స్ ప్రెడిక్షన్ అయితే ఇట్స్ స్లైట్లీ బోల్డ్ ప్రెడిక్షన్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ అని అంటున్నాను. ఆర్సీబీ బికాస్ ఆఫ్ ద ఫార్మ్ దట్ దే ఆర్ ఇన్ అండ్ మొమెంటం కూడా వాళ్ళ సైడ్ ఉంది. సో ఐ థింక్ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ అనుకుంటున్నా, మరి నువ్వేమో ఎస్ఆర్హెచ్ కేకేఆర్ అంటున్నావు. సో
ఏది జరిగినా ఆపోజిషన్ ఎవరైనా అవని ఫైనల్లో మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు మాత్రం ఉండాలని నేను అంటా. బట్ కీపింగ్ ఆల్ దిస్ అసైడ్ రాహుల్ 3 ఇయర్స్‌గా భయంకరమైన గాయాలు మిగిల్చారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. నాకంటే ఎప్పటినుంచో ఎస్ఆర్హెచ్ జర్నీని ఫాలో అవుతున్నావు. సో హౌ డస్ ఇట్ ఫీల్ ఫర్ యూ? లైక్ 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు టాప్ 2లో ఫినిష్ అవ్వడం అనేది. మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చినాయి రాజు. 2020 టైం వరకు మనకు అసలు ప్లేఆఫ్స్ అనేది ఆనవాయితీ ఇలాగుండే. కానీ లాస్ట్ ఇయర్ టైంకి అలవాటు అయిపోయింది తెలుసా. సాడ్ థింగ్ ఏంటంటే అబ్బా ఇక మనం ప్లేఆఫ్స్కి పోవట్లేదు, 3 ఏళ్ళు పోలేదు, ఇంకా మళ్ళీ ఎప్పుడు పోతామా అంతే. ఇక మనం అలవాటు చేసుకోవాలి, మన గోల్డెన్ పీరియడ్ అయిపోయింది అనుకున్నాము. అప్పుడు వచ్చాడయ్యా ప్యాట్ కమిన్స్. నీకు సేమ్ టీంలోకి లాస్ట్ ఇయర్ ఉన్న టీంలోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్, ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చాడు. సో ఆయన వెనకే ఆయన ఎటు పోతే అటు వెళ్ళిపోవడమే. అంతా ఆయన చేతుల్లోనే పెట్టాము. ఈ విల్ లిఫ్ట్ ద కప్ అనేదే నా ప్రిడిక్షన్ కూడా. సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ అయినా, సన్ రైజర్స్ వర్సెస్ కేకేఆర్ అయినా చెపాక్ లో మనం కప్ ఎత్తుతాము. అండ్ ఐ ఆల్సో విష్ ఐ విల్ బి దేర్ ఇన్ చెపాక్. చూద్దాం హౌ దట్ గోస్. యా ఈవెన్ ఐ హ్యావ్ ప్లాన్స్ టు బీ దేర్ ఫర్ ద ఫైనల్, మన వాళ్ళు క్వాలిఫై అయితే కనుక. బట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇక్కడ వెదర్ అయితే స్పాయిల్ స్పోర్ట్ ప్లే చేస్తుంది ఆల్మోస్ట్ లాస్ట్ 1 వీక్ నుంచి ఐపీఎల్లో. సో లెట్స్ హోప్ ఈ క్వాలిఫైయర్స్ అండ్ ఇంకా ఫైనల్ స్టేజెస్కి చాలా మంది ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో షార్ట్ అండ్ గేమ్ అయినా పర్లేదు కానీ మరీ రెయిన్ అవుట్లు ఇట్లాంటివి అయితే ఇంకా మన వాళ్ళు తట్టుకోలేరు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఫైనల్స్ అప్పుడు చాలా విధ్వంసం జరిగింది. ఇంకా ఆ ఫైనల్స్ 3 రోజులు ఆడినట్టున్నారు లాస్ట్ ఇయర్ ఫైనల్స్ అయితే. సో ఈసారి అట్లా జరగకూడదని కోరుకుందాం. అండ్ హోప్ఫుల్లీ కొంచెం నీకు ప్లే ఆఫ్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నీకు ఇంకా సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు కాబట్టి కొంచెం లక్ ఫ్యాక్టర్స్ అవి కూడా అన్ని కలిసి రావాలి. ఎందుకంటే మీకు అంతా బ్యాటింగ్ బౌలింగ్ అన్ని క్లిక్ అయినా కొన్ని లక్ ఫ్యాక్టర్స్ కూడా కలిసి వస్తే ఇప్పుడు హౌ ఆర్సీబీ గాట్ దట్ న్యూ బాల్ ఆఫ్టర్ ధోని హిట్ దట్ 6 అనేది. సో అట్లాగే మనకు కూడా కొన్ని లక్ ఫ్యాక్టర్స్ కలిసి వస్తే డెఫినెట్లీ విల్ బి దేర్. సో ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం. రాహుల్, యూ వాంట్ టు గివ్ ఎనీ క్లోజింగ్ కామెంట్స్ అబౌట్ ఎస్ఆర్హెచ్ ఆర్ ఎనీ అదర్ టీమ్ దట్ ఈస్ ఇన్ ద ప్లే ఆఫ్స్? ఆర్సీబీ ఫ్యాన్స్ కి మాత్రం మళ్ళీ డిసప్పాయింట్మెంట్ మిగులుతుంది, వన్ వే ఆర్ ది అదర్ అని నేను ముందే హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే 6 గెలిచారు, 3 లైన్ గెలవడం అనేది దట్ ఈస్ సూపర్ హ్యూమన్ ఎఫర్ట్. అది వివేక్, ఒకవేళ కనుక మీ ఆర్సీబీ వాళ్ళు ట్రోఫీ గెలిస్తే అర్జెంటుగా సైలెంట్ సింబల్ ఏదైతే ఉందో అది రాహుల్ అన్నకు పంపించే అర్జెంటుగా. కాబట్టి వివేక్ చాలా మంది మనకు ఈమెయిల్స్ కానీ డిఎంలు కానీ చేస్తున్నారు. స్మరణ్ తేజ, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఈమెయిల్. అట్లాగే ఇంకా చాలా మంది ఈ రాఘవేంద్ర అయినా ఎవరైనా మాకు మెసేజ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు ఎపిసోడ్ అని చెప్పి. ఈసారి తక్కువ చేశాం మేము, టీం ఇంత బాగా ఆడుతున్నా కానీ ఏందా మేము రెగ్యులర్ ఎపిసోడ్స్ రావట్లే అని డిసప్పాయింట్ అయ్యారు జనం, వెయిటింగ్ ఫర్ యర్ ఎపిసోడ్ అట్లా ఇట్లా అని చెప్పేసి. రమేష్ అయినా అండ్ ఇంకా ఎవరు మనకు రెగ్యులర్ గా మెసేజ్ చేసేదాన్ని, లెట్ మీ రీడ్ అవుట్ ద నేమ్స్. దీపక్ రెడ్డి, సో వి ఆల్ ఆర్ రీడింగ్ ఎ మెసేజ్. ధనంజయ్ రావు, పవన్ కళ్యాణ్ నాయక్, యా వి సీ యూ. కొంతమంది మమ్మల్ని టికెట్ల గురించి అడుగుతున్నారు. సారీ, మాకే కొన్ని మ్యాచ్ టికెట్లు దొరకట్లేదు, ఏదో అడుక్కుంటున్నాం అందరినీ. సో ఫైనల్ టికెట్లు మాత్రం సచ్చిన అడగండి, అది ఏమో మాకే దొరుకుతలేదు డౌట్. యా కానీ చీర్ ఫర్ ఎస్ఆర్హెచ్, ఎందుకంటే ఈ సీజన్లో కొంచెం ఎక్కువగా నాయిస్ వినపడింది. నాయిస్ అంటే అరే హైదరాబాద్లో ఉండి మన తెలుగు వాళ్ళు అయి ఉండి, లేదు అసలు హైదరాబాద్లో ఉన్నా లేకపోయినా మన తెలుగు వాళ్ళు అయి ఉండి వేరే టీంని ఎట్లా సపోర్ట్ చేస్తారు, ఇట్లాంటి క్యాంపెయిన్లు కొన్ని నడిచినాయి. బట్ ఆల్ ఇన్ ఆల్ గైస్, టీమ్ ఈస్ ప్లేయింగ్ వెల్. అంటే ఇక్కడ క్యాప్టెన్, ఇప్పుడు క్రికెట్ అనేది నీకు ఇండివిజువల్ గేమ్ కాదు. అంటే నువ్వు ఒక ఇండివిజువల్ స్టార్ని పెట్టుకుని వీటి రికార్డ్ బ్రేక్ చేస్తాడా, ఇట్లాంటి గేమ్ కాదు, అందరికీ తెలిసిన విషయమే. సో ఎస్ఆర్హెచ్ వాళ్ళు మంచిగా ఆడారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దట్ దేర్ బ్యాటింగ్ హ్యాస్ బీన్ ప్రాబబ్లీ ది బెస్ట్ ఇన్ దిస్ టోర్నమెంట్. అంటే ఇంకా ఏ బ్యాటింగ్ డిపార్ట్మెంట్తోనూ ఆ ఇంటెంట్ కంపేర్ చేయలేము, అంత మంచిగా ఆడుతున్నారు. సో నిన్ననే అనుకుంటా ఐపీఎల్ అఫీషియల్ వాళ్ళు కూడా ఒక పోల్ పెట్టారు, ఏంటంటే అసలు ఈ సీజన్ మొత్తంలో మీరు ఎక్కువ ఏది ఎంజాయ్ చేశారు, ఎక్కువ 6లా లేదంటే ఎక్కువ 200+ టోటల్సా, ఇంకొకటి ఏదో పెట్టారు ఆప్షన్లో. I think more than 70% of the people I think have voted for more 200+ scores. అండ్ ఆ మోర్ 200+ స్కోర్స్లో ఎక్కువ శాతం క్రెడిట్ తీసుకోవడానికి అవకాశం ఉన్న ఒకే ఒక టీమ్ అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఎస్ఆర్హెచ్. సో వెన్ యూ లుక్ ద గేమ్ యాజ్ అ టీమ్స్, అంటే నువ్వు ఒక ఇండివిజువల్ని పెట్టుకుని, ఒక ప్యాట్ కమిన్స్ని పెట్టుకుని హైదరాబాద్ని చూస్తే నీకేమీ తెలియదు గేము. ఇఫ్ యూ వాచ్ ఇట్ లైక్ ఎ టీమ్ గేమ్ అండ్ హౌ ఎవ్రీ
one is helping the team travel in the right path to win the game, and I think that is where you'll understand it better. So guys, support for SRH. We are hopefully going into the finals and lifting the cup. So నేను రాహుల్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం. అసలు ఇంత ఫుల్ లెంత్ ఎపిసోడ్ చేసి కూడా చాలా కాలం అయింది. ఎస్ఆర్హెచ్ పైన ఫుల్ హై హోప్స్ ఉన్నాయి. రాహుల్ అయితే ఇంకా అసలు సో హోప్ఫుల్లీ ఇంకొక 1 more week అండ్ వీల్ హ్యావ్ ద కప్. అంతేనా రాహుల్? ఎస్ ఎస్, మన చేతిలో కప్ ఉంటది. వచ్చే సండేకి మనం ఎత్తబోతున్నాం. అది. సో దట్స్ అబౌట్ ఇట్ గైస్. సో మీ ప్రెడిక్షన్స్ కూడా ఏమైనా ఉంటే పంపించండి. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆరెంట్ ఫాలోయింగ్ అస్ ఆన్ ఇన్స్టా ఆర్ ట్విట్టర్, ప్లీజ్ గివ్ ఇట్ ఎ ఫాలో. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా మన పాడ్కాస్ట్ని పరిచయం చేయండి. మేము ప్రతిసారి చెప్తానే ఉంటాము, లైక్ రెగ్యులర్గా వినే వాళ్ళు చాలాసార్లు చాలా మెసేజ్లు పెడతానే ఉంటారు. బట్ డూ రికమెండ్ అవర్ పాడ్కాస్ట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ జస్ట్ టెల్ దెమ్ లైక్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనం 2-3 ఫ్రెండ్స్ కలిసి ఎట్లా మాట్లాడుకుంటారు అలాగే ఉంటుంది. మేమేమి అంత టూ మచ్ ప్రొఫెషనల్గా చేసే లెవెల్లో ఏమి ఉండదు. బట్ ఆల్ ఇన్ ఆల్, ఐ హోప్ యూ గైస్ హ్యాడ్ ఫన్ లిస్నింగ్ టు దిస్ ఎపిసోడ్. అండ్ మీ ప్రెడిక్షన్స్ ఉన్నా, మీ క్వశ్చన్స్ ఏదైనా ఉన్నా మాకు పంపించండి. హోప్ఫుల్లీ we'll be back with at least minimum 1 episode before the final, and let's hope if SRH makes it to the final, we'll give you a grand preview episode. So keep waiting and keep listening to our episodes. Until then, see you from myself and Rahul.